నమస్కారం అందరికీ స్వాగతం సుస్వాగతం. సో గుడ్ ఈవినింగ్, అలాగే శుభోదయం. ఇంకా చెప్పాలి అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి ఈ మీటింగ్ చూసిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో నా పేరు మల్లేశ్వరరావు. ఈరోజు ప్రోగ్రామ్ని హోస్ట్ చేయబోతున్నాను. సో హీలీలో గత 3.5 సంవత్సరాలుగా జర్నీ చేస్తూ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా చాలామంది హెల్త్ విషయాల్లో ఈ హీలీని యూజ్ చేసే విధంగా అంటే ఒక కమ్యూనిటీ పరంగా మేమంతా కూడా కలిసి పనిచేస్తున్నాం. సో ఈరోజు హీలీ టెక్నాలజీ గురించి మాట్లాడే దానికోసమే మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇదే ప్రాసెస్లో ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఈ లోపు కాస్త పరిచయ కార్యక్రమం అలాగే ఇంట్రడక్షన్ కార్యక్రమం ప్లాన్ చేద్దాం. సో దయచేసి వీడియోస్ ఆన్ చేయగలుగుతారా? ఓకే. సో ముందుగా ఇక్కడ కొంతమంది మనం హీలీ గురించి వాళ్ళ యొక్క జర్నీ ఎలా ఉంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఈరోజు వీడియోలు గట్లా ఏమి ఉండవు. సో అందరూ అలవాటు పడిపోయారు. వీడియోలు వచ్చిన తర్వాతే మీటింగ్కి రావడం అనేది. కాస్త కొత్త ట్రెండ్ మనం ప్లాన్ చేద్దాం. ఎస్ కిరణ్మయ్య గారు, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. నా వాయిస్ నమస్తే సార్. నమస్తే. నా పేరు కిరణ్మయ్య అండి. నేను హీలీ నాకు పరిచయం అయ్యి లాస్ట్ ఇయర్ జూలైలో నాకు పరిచయం అయిందండి. నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. నాకు 2019లో ఫాదర్ చనిపోయినాక నేను యాంటీ డిప్రెషన్ మెడిసిన్ యూజ్ చేసినాక నేను బరువు పెరగటం వల్ల డయాబెటిక్ అటాక్ అయ్యాను. ఆ డయాబెటిక్ నుంచి నేను కొన్ని ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారా డయాబెటిక్ నుంచి బయటపడ్డాను. కానీ దాని ద్వారా నాకు ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. అదేంటంటే ఫ్రోజన్ షోల్డర్. ఆ ఫ్రోజన్ షోల్డర్ తగ్గించుకోవడం కోసము నేను చాలా రకాల ప్రయత్నాలు చేశాను. ఎన్నో రకాల ఫిజియోథెరపిస్ట్ డాక్టర్స్ వెళ్ళాను. తర్వాత ఆయుర్వేదిక్ సెంటర్స్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు దాని నుంచి పూర్తిగా రిలీఫ్ అనేది రాలేదు. నాకు చేయించుకున్నంతసేపు రిలీఫ్ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేది. ఎప్పుడైతే ఈ హీలీ నాకు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ నుంచి మీరు ఈజీగా బయటపడగలరు అని చెప్తే నేను నమ్మలేదండి. నమ్మకపోతే వాళ్ళు చెప్పిన ఫస్ట్ మాట అంటే ఎక్స్పీరియన్స్ ఇట్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీరు ఎక్స్పీరియన్స్ అయినాకే మీరు దీన్ని నమ్మొచ్చో నమ్మకూడదు అని చెప్తారన్నారు. నాకు అట్ ఏ టైం మ్యాక్ హీలీ అండ్ హీలీలో ప్రోగ్రామ్స్ పెట్టారు. ఒక 1.5 అవర్ ప్రోగ్రామ్స్ పెట్టినాక నా చెయ్యి ఇలా ఉన్నది కాస్త పూర్తిగా పైకి లేసింది. నా చెయ్యి అండ్ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రెండు నాకనేది అప్పటికి 3 ఇయర్స్ నుంచి నాకు లేదు. అవి రెండు జరగడం, అది కూడా చాలా సింపుల్గా ఎటువంటి పెయిన్ లేకుండా జరిగేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. దీంట్లో సంథింగ్ ఈజ్ దేర్, ఇందులో ఉంది అని అర్థమైంది నాకు. అర్థమైనాక ఒక 1 వీక్ అనేది కంటిన్యూ చేసినాక నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ రావడం తర్వాత నేను హీలీ తీసుకోవడం జరిగింది. నేను మెయిన్ హీలీ తీసుకుంది ఏంటి అనంటే నాకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ. నేను విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాను. చిన్నదానికి కానిదానికి కూడా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాను. అవి కూడా ఏంటంటే చాలా దూరం ఆలోచిస్తా నేను. సో అందువల్ల నేను దానికోసం తీసుకున్నాను. అది తీసుకున్నాక ఇప్పుడు వరకు నిజంగా చెప్తున్నానండి, హీలీ అనేది తీసుకుంది నా కోసం. కానీ నా ఫ్యామిలీ మొత్తానికి ఇది ఒక వరంలాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇండివిజువల్‌గా నా కోసం తీసుకుంది, నా ఫ్యామిలీ మొత్తానికి ఈ డివైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాగా అంటే మా బాబుకి థైరాయిడ్ ప్రాబ్లమ్ నార్మల్ లెవెల్స్‌కి వస్తున్నాయి. అండ్ స్టడీస్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఇస్తున్నాడు తను. మా పాప కూడా యాంగ్జైటీ ప్రాబ్లమ్ ఉంది తనకి. దాని నుంచి రిలీఫ్ అయింది. మా హస్బెండ్ మైగ్రేన్ నుంచి రిలీఫ్ అయ్యారు. ఒక్క డివైస్ నా ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడింది. నిజంగా హీలీ అనేది అందరికీ పరిచయం కాదు. అది పరిచయం అయింది అని అంటే గనక మీరేదో పుణ్యం చేసుకుంటేనే పరిచయం అవుతుంది. ఇది నేను హీలీ నుంచి తీసుకున్న అనుభవం అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. యా, శైలజ గారు మాట్లాడండి. నమస్తే అండి అందరికీ. నా పేరు శైలజ. నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను.
నేను హీలీ తీసుకుని 2 సంవత్సరాలు అయిందండి. అసలు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు హాస్పిటల్ మొహం చూడాల్సిన అవసరం నాకు రాలేదు. నాకు కానీ, నా ఫ్యామిలీకి కానీ. నా చుట్టుపక్కల వాళ్ళు గానీ, నా ఫ్రెండ్స్‌లో గానీ, నా చుట్టాల్లో గానీ, రిలేటివ్స్ కానీ అందరికీ కూడా హీలీని పరిచయం చేసినప్పుడు అందరూ ఇదేంటి అసలా ఇదెలా తగ్గుతుంది అన్నారు. మందులకు అలవాటు పడిపోయి ఉండి అందరూ కూడా నమ్మలేదండి. కానీ తర్వాత నేను హెల్తీగా ఉండడం చూసి, ఆరోగ్యంగా ఉండడం చూసి ఎప్పుడు ఏదో ఒక నొప్పి, స్పాండిలైటిస్ అరగకపోవడము, ఎప్పుడు కూడా గ్యాస్ ప్రాబ్లమ్‌తో ఉండడము, మోకాళ్ళ నొప్పులు, ఎప్పుడు ఏదో ఒక బాడీ పెయిన్స్‌తోని, తలనొప్పి, మైగ్రేన్ ఇలాంటి ఆటిలతో ఎప్పుడు కూడా అంటే ఒక 1 మంత్ బాగున్నాను అనేసరికల్లా ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చేది. ఎప్పుడు బాలేదు, బాలేదు అనుకుంటూ ఉండేదాన్ని. అలాంటిది హీలీ ఒకసారి నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి అసలు ఎలా ఉందంటే అసలు లైఫ్ మొత్తం కూడా టర్న్ అయిపోయినట్టుగా ఉంది. అంటే నా ఒక్కదానిదే కాకుండా నా ఫ్యామిలీ మొత్తం కూడా అంటే కేవలం ఒక అంటే శరీరానికి మాత్రమే కాకుండా మానసికంగా గూడా ఎవరి మీద ఆధారపడే అవసరం లేకుండా ఏదైనా మైండ్ కొంచెం బాగోకపోయినా, ఏదైనా మూడ్ ఆఫ్ ఉన్నా, అంటే ఏదన్నా గానీ మనకి మళ్ళీ ఎమోషనల్‌గా ఏదన్నా వీక్ అయినా గానీ, ఆ మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అయితే ఎంత బాగా పనిచేస్తుందో అసలు చెప్పలేనండి అసలు. చాలా చెప్పనాలో గానికుండా ఉంది. ఒక అద్భుతం నా చేతిలో ఉన్నట్టే ఉందండి. నిజంగా రాబోతున్న కాలంలో ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ హీలీ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంది తీసుకొని వాడుతున్నారు కానీ ఇంకా అందరూ దీన్ని నమ్మి తీసుకోవాలని జెప్పి నా మనవి. అసలు ఎంతమందికి రిజల్ట్స్ ఎంత గ్రేట్‌గా ఉన్నాయంటే, అసలు ఒక అద్భుతం చేతిలో పెట్టుకొని తిరుగుతున్నామా? నిజంగా సెల్ లెవెల్‌లో పనిచేసేంత ఇలాంటి ఒక డివైస్ ఉందా? అని నాకు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రిజల్ట్ తీసుకున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది ఇలా ఇలా ఎలా పనిచేస్తుంది అని ఇప్పటికీ ఇంకా అనిపిస్తుంది. నేనైతే స్పిరిచువల్‌గా కూడా నాకనిపిస్తుంది. ఎప్పుడు కూడా నేను అంటున్నాను. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా అందరి దగ్గర ఎంత డబ్బున్నా సరే నిజంగా వాళ్ళ కర్మలు తీరి ఆరోగ్యం బావుండాలని రాసిపెట్టి ఉంటేనే అసలు హీలీ తీసుకుంటారు అని చెప్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది హీలీ ఉండడం నా దగ్గర అనేది. నా చుట్టుపక్కల అందరి దగ్గర ఉండడం ఇంకా హ్యాపీగా ఉందండి. ఇంకా కూడా అందరూ తెలుసుకొని వాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్. థాంక్ యూ. థ్యాంక్స్. ఓకే. సో ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ప్రకాష్ అండి. వైజాగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నేను 2 ఇయర్స్ నుంచి ఈ హీలీలో ఈ ప్రోడక్ట్ వాడుతూ ఎంతో గొప్ప ప్రయోజనాన్ని పొంది ఉన్నానండి. ఈ అవకాశం నాకు మల్లేశ్వర ద్వారా వచ్చిందండి. ఆయనకి నేను తప్పనిసరి థ్యాంక్స్ చెప్తూ ఉన్నానండి. నేను మీతో మాట్లాడగల కారణం ఏంటంటే, హీలీ ఈ ప్రెజెంటేషన్ వినటానికి వాస్తవంగా చెప్పాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి తప్పనిసరి మీరు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మనకి ప్రాప్తం ఉంటేనే యోగం అనుకూలిస్తుందండి. నేను 100% నమ్ముతున్నానండి. మనకి అది యోగం అనేది ఉండాలి. నాకది ఉంది. ఈ రోజు నా దగ్గర హీలింగ్ ఉండడం వల్ల ఏ రోజు మెడికల్ స్టోర్‌కి వెళ్లి టాబ్లెట్ కొనలేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి. హాస్పిటల్‌కి వెళ్ళలేదండి. ఈ రోజు నేను నా భార్య కూడా ఒక్క హీలీ మీదే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నామండి. కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన ప్రతి మీ ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మీరు తప్పనిసరి థ్యాంక్స్ చెప్పండి. మీకు యోగం ఉంది కాబట్టి ఈ మీటింగ్‌లోకి వచ్చారు. ఈ మీటింగ్‌లో వచ్చిన తర్వాత ఈ సైన్స్ అనేది అర్థం చేసుకొని మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తే మీకు ఇంకా ఏమీ కూడా అవసరం లేదు అన్నది నా అభిప్రాయం అండి. నేను రవినారాయణ గారు, రఘు ఆర్య గారు ప్లస్ మల్లేశ్వర గారు ఏదైతే సిస్టమ్ గురించి వివరించి చెప్తూ ఉన్నారో 100% మనసా వాస కర్మణ వాళ్ళని ఫాలో అవుతున్నా అండి. అంటే నాకు ప్రాప్తం ఉంది కాబట్టి నేను హీలింగ్‌లోకి వచ్చానని చెప్పేసి 100% నమ్ముతున్నానండి. మీరు కూడా ఈ విధంగా వచ్చి దీన్ని వినటానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీకు కూడా టైం వచ్చింది. ఈ టైంని మిస్ అవ్వద్దండి. ప్లీజ్ సే టు యువర్ ఇన్వైటర్ ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎ లాట్. చందన మేడం ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అందరికీను. గుడ్ ఈవినింగ్. ఇవాళ ఈ పర్టికులర్ అద్భుతమైన హీలీ గురించి అందరికీ చెప్పాలని ముందుకొచ్చాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హీలీ గురించి నాకు ఇంట్రడక్షన్ చేసింది డాక్టర్ రవి అండ్ డాక్టర్ రఘు గారు. నేను ఒక బ్యాక్ పెయిన్ తోటి చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఆల్మోస్ట్ 10 to 12 years నుంచి బాధపడుతున్న వ్యక్తిని నేను. దానివల్ల నాకు చాలా చాలా ఇబ్బంది అయ్యేది. ఎవ్రీ 3 months, ఎవ్రీ 6 months నేను ఫిజియోథెరపీ చేయించుకోవడము, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, ఇదే నా లైఫ్ అయిపోయింది ఫర్ ద పాస్ట్ 10 years. సో ఇలాంటి టైంలో డాక్టర్ రఘు గారు, డాక్టర్ రవి గారు నాకు ఈ హీలీ గురించి చెప్పారు. ఇది వాడమ్మా, నీకు ఇది వాడితే నీకు ఖచ్చితంగా నీ నొప్పి నుంచి నువ్వు ఓవర్కమ్ అవ్వగలుగుతావు అని చెప్పిన తర్వాత సరే ఒకసారి చూద్దాము అనుకున్నా. కానీ పెయిన్ అనేది నాకు జూన్ లో తీసుకున్నా, కానీ నాకు పెయిన్ రాలేదు. ఆగస్ట్ లో పెయిన్ వచ్చింది. అప్పుడు ఫోన్ చేశా డాక్టర్ రఘు గారికి, నాకు పెయిన్ వచ్చింది, నేను ఏం చేయాలి అంటే ఈ పలానా ప్రోగ్రామ్స్ పెట్టుకోండి అని చెప్పారు. ఆ ప్రోగ్రామ్స్ పెట్టుకున్న తర్వాత విత్ ఇన్ 2 days పెయిన్ తగ్గిపోయింది. సివియర్ పెయిన్, ఎంత సివియర్ పెయిన్ అంటే భరించలేని పెయిన్ తగ్గిందండి 2 days లో. అండ్ ఆ స్టిఫ్నెస్ అనేది ఒక వారంలో తగ్గింది కదా అని సంతోషంగా ఆయనకు ఫోన్ చేసి చెప్తే ఆయన అన్నారు, 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావు, నీకు ఒక వారంలో తగ్గిపోయింది అనకు, యూ హ్యావ్ టు కంప్లీట్ గా నువ్వు 3 నెలలు పెట్టుకోవాలి ఈ సేమ్ ప్రోగ్రామ్స్ అంటే. ఆ సేమ్ ప్రోగ్రామ్స్ 3 నెలలు పెట్టుకున్నాను. అండ్ దాని వల్ల ఇప్పుడు దాకా అంటే ఆల్మోస్ట్ 2020 నుంచి 2024 ఇప్పుడు జరుగుతున్న 2024 ఈ 4 సంవత్సరాల్లో నాకు అస్సలు నడుము నొప్పి అంటూ రాలేదు మళ్ళా. సో ఇది ది బెస్ట్ రిజల్ట్ అని నేను చెప్పగలుగుతాను. ఆ నొప్పి లేనిది, నొప్పి భరించే వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పి లేదు అనేసి ఎంత హాయిగా ఉంది అనేది దాని గురించి తెలుస్తుంది. అండ్ బీయింగ్ ఎ సైకాలజిస్ట్, ఒక సైకాలజిస్ట్ గా నేను ఇది అనుభవం అయ్యాను. తర్వాత నేను ఐ వాజ్ జస్ట్ యూజింగ్, నేను ఖచ్చితంగా నేను ఏంటంటే నా క్లయింట్స్ మీద వాడటం స్టార్ట్ చేశాను. అది రిజల్ట్స్ నేను రఘు గారికి, రవి గారికి షేర్ చేస్తూ ఉన్నాను. సో ఒక రోజు వాళ్ళు అడిగారు, ఏమా నీకు ఇంత బాగా జరుగుతున్నప్పుడు నువ్వు బయట వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? అప్పుడు అనిపించింది, ఎస్ నేను చేస్తున్నది తప్పే, సెల్ఫిష్నెస్, ఎవరికి చెప్పకపోవడము, చెప్పాలి అని ముందుకొచ్చి అప్పటి నుంచి అందరికీ కూడా నేను దీని గురించి చెప్పడం స్టార్ట్ చేశాను. అండ్ చాలా మంది వరకు తీసుకున్నారు. అండ్ దానివల్ల వాళ్ళు కూడా ఎన్నో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎమోషనల్ గా ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. మాక్సిమం ఎఫెక్ట్స్, స్ట్రెస్ తీసేస్తుంది. ఒక లాంటి కొన్ని ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కొంతమంది డిప్రెషన్, యాంగ్జైటీలో ఇలాంటివన్నీ కూడా చాలా మటు వరకు నేను క్లియర్ చేయగలిగాను నా క్లయింట్స్ లో. ఎప్పుడు బిఫోర్ హీలీ, ఆఫ్టర్ హీలీ అని చెప్తే, బిఫోర్ హీలీ అయితే నాకు ఆల్మోస్ట్ 6 months to 1 year దాకా పట్టేది. ఇప్పుడు హీలీ వచ్చిన తర్వాత నాకు మాక్సిమం అనేది 3 months అండి ఈ ఎమోషనల్ లెవెల్స్ క్లియర్ చేయడానికి. నేను ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బికాస్ ప్రాక్టికల్ గా నేను నా క్లయింట్స్ మీద నేను వాడాను. ఆ చేంజ్ అనేది, ఆ పీరియడ్ ఆఫ్ టైం అనేది నేను నోట్ చేసి చెప్తున్నాను. అలాగే నా క్లయింట్స్ కొంతమంది యంగ్స్టర్స్ వచ్చారు లెర్నింగ్. ఈ మధ్యనే మొన్న 10th standard రాసే అమ్మాయి ఫిబ్రవరిలో వచ్చిందండి. ఫిబ్రవరిలో తీసుకొచ్చారు, లాస్ట్ స్టేజ్ లో తీసుకొచ్చారు. ఎగ్జామ్స్ మార్చ్ లో తనకి, ఫిబ్రవరిలో తీసుకొచ్చారు. నేను చెప్పాను, నేను గ్యారంటీ ఇవ్వలేను రిజల్ట్స్ గురించి, బట్ స్టిల్ ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతాను అని. ఆ అమ్మాయి చాలా చాలా డల్, పాస్ అవ్వట్లేదు, సబ్జెక్ట్స్ పాస్ అవ్వట్లేదు. ఆ అమ్మాయి 10th standard లో ఉండి సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోతుంది. అలాంటి అమ్మాయికి నేను లెర్నింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాను, కాన్సన్ట్రేషన్, మెమొరీ అండ్ స్ట్రెస్ అవన్నీ పెడితే ఆ అమ్మాయి మొన్నే నాకు ఒక పెద్ద మెసేజ్ పంపించారు వాళ్ళు, తను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అని. అది చాలా మంచి రిజల్ట్, అది షేర్ చేస్తాను గ్రూప్ లో. అండ్ అది చాలా చాలా మంచి రిజల్ట్ అండి. సో ఇలాంటి మంచి చాలా ఉన్నాయి టెస్టిమోనియల్స్ చెప్తూ ఉంటే, బట్ బీయింగ్ ఎ షార్ట్ పీరియడ్, నాకు కొంచెం టైం ఇచ్చారు కాబట్టి ఈ టైంలో నేను కొన్ని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీలీ మటు వరకు చాలా చాలా అద్భుతమైన డివైస్. దాని వల్ల ఎంతో మంది బెనిఫిటే పొందారు, కానీ దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమీ జరగలేదు. సో అండ్ ఒక డివైస్ కొంటే అందరు ఫ్యామిలీలో అందరికీ కూడా అది పనికొస్తుంది. సో ఖచ్చితంగా ఇవాళ డాక్టర్ రవి గారు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అదంతా వింటే ఖచ్చితంగా మనందరికీ కూడా అనిపిస్తుంది, ఎస్ ఇది తీసుకోవాల్సిన డివైజే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. అసలు చాలా అద్భుతంగా చెప్పారు.
మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి ఈలీని మీ ప్రాక్టికల్ లైఫ్లో కూడా అంటే బీయింగ్ ఏ సైకాలజిస్ట్ మీరు దాన్ని మీ యొక్క క్లయింట్స్ మీద కూడా వాడుతున్నాను అనేది చాలా చాలా మంచి రెవల్యూషనరీ స్టెప్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎంతోమంది సైకాలజిస్టులు ఉన్నారు. ఈరోజు అవసరమైన సబ్జెక్ట్ కూడా ఈలీలో మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్స్ చాలా ప్రతి ఇంట్లో కూడా అవసరం ఉంది. అది మీరు ప్రాక్టికల్గా చేసి నిరూపిస్తున్నందుకు కూడా థ్యాంక్స్ ఇన్ ఏ మిలియన్ మ్యామ్. థ్యాంక్స్ ఎ లాట్. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మనం ఇక సెషన్లోకి వెళ్ళిపోదాం. హీలీ గురించి సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకోవడానికి కరెక్ట్గా 1 అవర్ టైం తీసుకుంటాను. ఈ 1 అవర్లో మీకు మ్యాక్సిమం హీలీ అంటే ఏంటి అనే చెప్పే ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో మన లక్ ఏంటంటే ఈరోజు ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ అయినటువంటి రవి గారు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నారు. సో నేను లాస్ట్లో మీకు అంటే ఐ మీన్ ఇన్ బిట్వీన్ నేను మంచి మంచి టెస్టిమోనీస్ కూడా తీసుకోబోతున్నాను. సో వీఆర్ వెయిటింగ్. నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈ కొత్త మాడ్యూల్ ప్రజెంట్ చేయడానికి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా లెట్ మీ ఓపెన్ మై పీపీటీ. ఓకే, సో రిలాక్స్, కాస్త 1 అవర్ మీ టైం మాకు ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు హెల్త్, వెల్బీయింగ్, బ్యాలెన్స్, హీలీ అనేది బేసిక్ ఈ 3 పిల్లర్స్ మీద బిల్ట్ అయింది. సో ఈరోజు హెల్త్ గురించి మాట్లాడుతున్నామంటే డెఫినిషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నది ఏంటంటే ఓన్లీ శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాదు, మానసికంగా, సోషల్, స్పిరిచువల్గా కూడా మనం ఒక బ్యాలెన్స్ లైఫ్ ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే అది సరైన సంపూర్ణ ఆరోగ్యం అని చెప్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు హెల్త్ అనేది చాలా వేరియస్ ఆస్పెక్ట్లో మనం సఫరింగ్ చూస్తున్నాం. అందువల్ల ఇక్కడ హీలీ ద్వారా ఏంటంటే మీకు కంప్లీట్గా అటు ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, అలాగే సోషల్, స్పిరిచువల్ లెవెల్లో కూడా హీలీని మీరు వాడుకుంటూ ఆ యొక్క ఆరోగ్యాన్ని పొందొచ్చు. అలాగే వెల్బీయింగ్, మన శ్రేయస్ కోసం ఇందులో ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీస్ మన జీవితం కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాలెన్స్ అనే ఫ్రీక్వెన్సీ, బ్యాలెన్స్ అనే మాట ప్రకారం చూస్తే ఈరోజు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అది ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ వల్లే జరుగుతుంది. అది అంటే ఫిజికల్గా ఉంటే ఇంబ్యాలెన్స్ అది ఫిజికల్ లెవెల్లో లీడ్ చేస్తుంది, మెంటల్గా ఇంబ్యాలెన్స్ వల్ల మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి కూడా ఒక బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇది బేసిక్గా మనం థీమ్ అనమాట. బట్ యాక్చువల్గా దీని ఒక సారాంశం చూసుకుంటే అంటే ద బేస్ లెవెల్ చూసుకుంటే ఈ యొక్క టెక్నాలజీ అంతా కూడా ఏదో ఇప్పటికిప్పుడు ఈరోజు మనతో వచ్చింది కాదు. ఇక్కడ మీకు చూస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఫేమస్ సైంటిస్ట్. సో ఈరోజు ఆయన కానీ ఉన్నట్లయితే మనం చాలా అడ్వాంటేజ్ ఉండేది మన లైఫ్లో. సో ఆయన గురించి చెప్పాలి అంటే ఈజ్ నికోలా టెస్లా గారు. ఆయన హీలీ అనే దానికి లింక్ ఏంటి అంటే బేసిక్గా ఈయన కూడా ఒక ఫిజిసిస్ట్, ఫిజిక్స్ని అవపోసన పట్టినటువంటి వ్యక్తి, ఎనర్జీస్ని బాగా స్టడీ చేశారు. సో ఆయన ఈ బేస్లోనే ఈయన ఇచ్చినటువంటి ఆ బేస్ ఇన్ఫర్మేషన్తోనే ఈ యొక్క టెక్నాలజీ అంతా కూడా ముందుకు రావడం జరిగింది. సో ఆ విధంగా 1920లోనే ఈ యొక్క టెక్నాలజీకి పునాదులు పడ్డాయని చెప్పడానికి నికోలా టెస్లా గారిని తీసుకోవడం జరిగింది. ఈయన ఇన్వెన్షన్లో ప్రధానంగా చూసుకుంటే అసలు ఎనర్జీ, ఫ్రీ ఎనర్జీని ఆయన ఇన్వెంట్ చేశారు. ఈరోజు మనం కరెంట్కి ఎంతో డబ్బులు పెడుతున్నాం, అలాగే ట్రాన్స్మిషన్కి ఎంతో ఖర్చు పెడుతున్నాం. అవేమీ లేకుండా జస్ట్ గాలి ద్వారా మనకి ఆ యొక్క ఎనర్జీని రిసీవ్ చేసుకోవచ్చు అనే సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. అలాగే ఈయన చూపించినటువంటి చాలా విషయాల్లో కూడా ఇంకా మరుగుపడిపోయిన అంశాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడిప్పుడే వెలికి తీసి మనకి అందిస్తున్నారు. సో బేసిక్గా నికోలా టెస్లా అనే ఆయన ఒక ప్రాథమికంగా మనకు ఫౌండేషన్ అని చెప్తాం. అలాగే అదే సమకాలీకుల్లో చూసుకుంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఈయన 1905లో నోబెల్ ప్రైజ్ వచ్చింది క్వాంటమ్ ఫిజిక్స్లో. అసలు
ఫ్యూచర్ మెడిసిన్ అంతా కూడా మెడిసిన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పినటువంటి వ్యక్తుల్లో ప్రప్రథమంగా ఉన్నటువంటి ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. సో ఆయన చేసినటువంటి ఏదైతే స్టడీ ఆఫ్ రిలేటివ్ కానీ లేకపోతే ఇంకా E=mc² అనే ప్రాసెస్లో ఎనర్జీ అనేది ఈక్వలెంట్ టు మ్యాటర్ అని చెప్తారు. సో ఆ విధంగా చూస్తే ఈ రోజు ఏ ఎనర్జీ అయినా సరే మ్యాటర్ని రెజనేట్ చేయొచ్చు అనేటువంటి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఈ రోజున ఈ యొక్క అద్భుతమైన ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది మన ముందుకు వచ్చింది. అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితమే దీని బీజాలు పడ్డాయి. సో ఆ విధమైనటువంటి ఆ యొక్క టెక్నాలజికల్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ ఫ్రీక్వెన్సీస్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఫ్రీక్వెన్సీస్లో చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ మనం చూస్తున్నాం. అది ఫ్రీక్వెన్సీ ఏదైనా సరే షార్టర్ చేయగలదు. అంటే ఇక్కడ మళ్ళీ డాక్టర్ గారు చెప్పే ప్రాసెస్లో ఇంకా విపులంగా మీకు ఫ్రీక్వెన్సీస్ గురించి చెప్తారు. కానీ నేను చిన్న నోట్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఒక సింగర్ వాయిస్ తోటి ఒక సర్టెన్ నోట్లో ఈవెన్ గ్లాస్ని కూడా బ్రేక్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ యొక్క శబ్ద తీవ్రతకి, ఆ శబ్దంలో ట్రావెల్ చేసే ఎనర్జీకి ఏదైనా సరే దానికి రెజనేట్ అయ్యే ఈక్వలెంట్ మ్యాటర్ని అది ఒక విధంగా ప్రభావితం చేస్తుందని నిరూపించవచ్చు. అలాగే చాలా వరకు ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే న్యూట్రలైజ్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అందులో బ్యాక్టీరియా, వైరసే కావచ్చు, ప్యాథోజన్స్ కావచ్చు, మైక్రో ఆర్గజమ్స్ కావచ్చు, ఎలాంటివైనా సరే వాటిని న్యూట్రలైజ్ చేసి వాటి యొక్క ఎఫెక్ట్ని తగ్గించడానికి ఈ ఫ్రీక్వెన్సీస్ని వాడుతున్నాం. మీరు ఒకసారి ఇంటర్నెట్లో చూస్తే టెడ్ టాక్స్ అని ఉంటుంది. టెడ్ టాక్స్లో ఎంతోమంది డాక్టర్లు ఈరోజు ఫ్రీక్వెన్సీస్ బేస్ చేసుకొని ఎన్నో ప్రయోగాలు చూపెడుతున్నారు. అలాగే ఫ్రీక్వెన్సీస్ క్యాన్ స్టిమ్యులేట్. ఫ్రీక్వెన్సీస్ ద్వారా ప్రతి మ్యాటర్ని కూడా స్టిమ్యులేట్ చేయొచ్చు. సో ఆ విధమైనటువంటి బేస్ లైన్స్ తోటి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. సో ఆ విధంగా చూసుకుంటే ప్రప్రథమంగా ఫ్రీక్వెన్సీస్ మాట్లాడినటువంటి వ్యక్తి డాక్టర్ రెనాల్డ్ రైఫ్ అన్నమాట. సో ఈయన వచ్చేసి రెనాల్డ్ రైఫ్ ప్రజెంట్ అంటే ఇప్పుడు లేరు. ఈయన 1936 సంవత్సరంలోనే ఈ యొక్క టెక్నాలజీ గురించి మాట్లాడి ఆయన రైఫ్ మిషన్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ వ్యవస్థ ఉన్నటువంటి డివైజ్ని తీసుకొచ్చారు. దాని ద్వారా ఎంతో అంటే ఈరోజు మనకి బేస్ అయినటువంటి టెక్నాలజీకి ఆయన బీజం అనమాట. సో ఆ విధంగా చాలామంది పేషెంట్స్ మీద, తర్వాత అన్హెల్దీ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ని ఆయన ప్రయోగించి చాలామంది వాళ్ళ యొక్క హెల్త్ని బాగు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క రైఫ్ టెక్నాలజీ అనేది ప్రథమంగా మనం మాట్లాడతాం. ఈవెన్ హీలీలో కూడా రైఫ్ ఫ్రీక్వెన్సీస్ని మనం చూడొచ్చు. ఓకే, అలాగే ఇది ఫస్ట్ మనం చూస్తే రైఫ్ మిషన్ అనేది ఈయన కనుక్కున్న విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ వైబ్రేట్స్ అట్ ఇట్స్ ఓన్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీలో. ప్రతి న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి ఒక సర్టెన్ రెజనేటివ్ ఫ్రీక్వెన్సీ మ్యాటర్గానే ఉంటే అది వైబ్రేట్ అవుతుంది అని గుర్తించారు. ఆ విధంగా చూస్తే ఈయన చాలా వరకు డిసీజ్ సంబంధించినటువంటి మైక్రో ఆర్గజమ్స్ మీద వాటిని ఆ యొక్క బ్యాక్టీరియా, వైరస్ని కూడా నాశనం చేసే విధంగా కొన్ని రకాలైన ఫ్రీక్వెన్సీస్ని ఆయన బాడీలోకి చొప్పించి ఆ విధంగా హెల్త్ని ఇవ్వటం అనేది మనం చూస్తూ వచ్చాం. సో ఈయనే డాక్టర్ రెనాల్డ్ రైఫ్. సో అలాగే ఫ్రీక్వెన్సీ థెరపీ చూస్తే ఆ విధంగా చాలా రూపాంతరం చెందుతూ వచ్చింది. 1930 నుంచి చూస్తే మీకు రైఫ్ తర్వాత ఎన్నో డివైజెస్ ఈ రోజున మనం చాలామంది ప్రాక్టీషనర్లు, థెరపిస్టులు వాడుతుండటం జరుగుతుంది. చాలా వరకు క్లినికల్ కేసెస్లో కూడా ఈ యొక్క మిషనరీస్ అన్ని కూడా ఈ యొక్క టెక్నాలజీని వాడుతున్నారు. సో ఆ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదంతా ఎందుకు చూపెడుతున్నానంటే ఈ టెక్నాలజీ అనేది ఇప్పటిది కాదు, దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచే డెవలప్ అవుతూ ఈ యొక్క టెక్నాలజీలో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క హీలీ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ప్రాథమికంగా హీలీ పుట్టింది దేని నుంచి అంటే ఇన్ని రకాలైనటువంటి అడ్వాన్స్మెంట్స్లోంచి టైమ్వేవర్ అనే మిషన్ తీసుకురావడం జరిగింది. దాదాపు దీంట్లోనే 9 మిలియన్ల ఫ్రీక్వెన్సీస్ లోడ్ చేయబడి ఉన్నాయి. సో ఆ ఫ్రీక్వెన్సీస్ నుంచి మనకి ఇప్పుడు ఏంటంటే పోర్టబుల్గా వాడుకునే దానికోసము, అలాగే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాడుకునే దానికోసం ఈ ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ డివైస్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నిజంగా అద్భుతం. ఎందుకంటే ఎంతో సైంటిఫిక్ బేస్డ్ ఉన్నటువంటి టెక్నాలజీని సింప్లిఫై చేసి మనకి పాకెట్లో పట్టే అంత చిన్నగా చేసి మనకి ఇవ్వటం అనేది ఈరోజు మన అందరి అదృష్టం. దానికి కారణం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి మార్కస్ షిమ్కే గారు. సో ఈయన బేసికల్గా ఈ యొక్క టైమ్వేవర్ టెక్నాలజీని, హీలీ టెక్నాలజీకి ఇన్వెంటర్ అని చెప్తాము. సో ఆ విధంగా చూస్తే ఈయన బేసికల్గా ఫిజిక్స్ని అవపోసన పట్టారు, భౌతిక శాస్త్రంలో నిష్ణాతులు. అలాగే ఎవరైతే నోబెల్ ప్రైజ్ విన్నింగ్ తీసుకున్నారో 2022లో క్వాంటమ్ ఫిజిక్స్లో ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది.
అలాగే ఈ ఫిలాసఫీని డెవలప్ చేయడంలో కూడా ఆయన దాదాపు చాలా ఎక్స్టెన్సివ్ స్టడీస్ చేశారు. సో దాదాపు ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి వేదిక్ కల్చర్ని వాటన్నిటిని కూడా ఆయన ఫాలో అవుతూ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సెంటర్స్ ఏవైతే ఉంటాయో IACR అని, ECR ఇన్స్టిట్యూట్స్ ఫర్ కాన్షియస్నెస్ రీసెర్చ్ అని చెప్పేసి మనకి ఇండియాలో, నార్త్ ఇండియాలో చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట ఈ కాన్షియస్ లైఫ్ మీద. అలాగే ఇంకా చాలా రకాలైన బుక్స్, అలాగే దాంతోపాటు అవన్నీ కూడా ఎన్నో లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అవటం అనేది మనం చూసాం. అలాగే ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన ఇంటిగ్రేటివ్ సైన్స్ అండ్ మెడిసిన్ అనే దాని మీద చాలా సందర్భాల్లో ఆయన లెక్చర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన సబ్మిట్ చేసిన థీసిస్ కానీ, పేపర్స్ కానీ ఈ రోజున మెడికల్ జర్నల్స్లో కూడా పబ్లిష్ అవటం మనం చూస్తున్నాం. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క టెక్నాలజీని ప్రతి హ్యూమన్ బీయింగ్కి, అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలి. ఏ విధంగా అయితే ఒక మొబైల్ ఫోన్ ప్రతి ఇంటికి రీచ్ అయిందో, అదే విధంగా ప్రతి ఇంటికి ఈ టెక్నాలజీ రీచ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన మనకి టెక్నాలజీని పరిచయం చేశారు. అదేవిధంగా వర్క్స్ విత్ ఇంటర్నేషనల్ టీమ్ అండ్ సైంటిస్ట్. ఎందుకంటే ఒక పెద్ద ఆశయం ఉన్నప్పుడు అది ఒక్కడితో సాధ్యపడదు. అందరూ కలిసి ఒక టీం వర్క్గా చేసినప్పుడు అది ముందుకు వెళ్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ రోజున ఈయనతో పాటుగా ఎంతో మంది సైంటిస్టులు, ఫిజిషియన్స్, థెరపిస్టులు, ఇంజనీర్స్ కలిసి వర్క్ చేస్తూ ఈ యొక్క టెక్నాలజీని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. సో దీంతో పాటు ఇక్కడ మీకు చూస్తున్న ఇంకొక వ్యక్తి క్రిస్టియన్ హాల్పర్. ఈయన బేసికల్గా ఎంటర్ప్రెన్యూర్. అలాగే ఈ రోజున ఈ హీలీ యొక్క అద్భుతమైన టెక్నాలజీ గురించి చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ ఇన్స్పైర్ అయ్యి, అంటే మామూలుగా ఇన్వెస్టర్స్ అంటే ఏదైనా లాభాన్ని ఆపేక్షిస్తారు. కానీ ఈయన చేసిన పని ఏంటంటే ఒక్కసారి మార్కస్ షిమ్కీ గారి నుంచి ఈ యొక్క టెక్నాలజీ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన 100 మిలియన్ యూరోలు జస్ట్ ఫండ్గా, రీసెర్చ్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే ఈ రోజున ఒక గ్రేట్ బిలియనీర్ సమాజానికి అవసరమైనటువంటి వస్తువును తయారు చేయడంలో ఆయన యొక్క దాతృత్వం చాటారు. అలాగే ఇన్వెస్ట్ ఇన్ సస్టైనబుల్ టెక్నాలజీస్. ఇంతే కాకుండా ఇంకా చాలా రకాలైన వెగన్ కాన్సెప్ట్స్ మీద కూడా ఆయన పనిచేస్తున్నారు. ఈ రోజున హీలీని ఇన్ని దేశాలకు ఎక్స్పాన్షన్ చేయడంలో ఆయన బ్యాక్ బోన్ అని కూడా మనం చెప్తాం. సో ఇది నన్ అదర్ దెన్ క్రిస్టియన్ హాల్పర్. సో దాంతోపాటు ఇక్కడ ఒక డిస్క్లైమర్ చెప్పాలి. హీలీ అనేది మెడికల్ డివైజ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ పెయిన్, క్రానిక్ పెయిన్, ఫైబ్రోమయాల్జియా, స్కెల్టల్ పెయిన్, అలాగే మైగ్రేన్, అలాగే కొన్ని రకాలైన ట్రీట్మెంట్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్కి, డిప్రెషన్, యాంగ్జైటీ, స్లీప్లెస్ ప్రాబ్లమ్స్కి లేదా స్లీప్ డిజార్డర్కి ఇది హీలీ అద్భుతంగా పనిచేస్తుంది అనేది అందులో వాస్తవం. కానీ ఏమంటే కొన్ని రకాలైన అప్లికేషన్స్ ఏవైతున్నాయో దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ బై కన్వెన్షనల్ మెడిసిన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కన్వెన్షనల్ మెడిసిన్. అంటే ఇప్పుడు ఏదైతే మనం కన్వెన్షనల్ మెడిసిన్లో ఇంకా ఇది ప్రూవ్ కాలేదు కాబట్టి దీన్ని ఒక సపోర్టింగ్ అలాగే హెల్పింగ్ వెల్నెస్ డివైస్ కింద మనం కన్సిడర్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం హీలీని పరిచయం చేసే ప్రాసెస్లో అసలు ఏంటి హీలీ? ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నేను కూడా పెట్టుకున్నాను చిన్న వేరబుల్ డివైస్. సో ఇది ధరించే వస్తువు. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఫ్రీక్వెన్సీస్ లోడ్ చేయబడి ఉంటాయి. సో ఇదంతా కూడా మన యొక్క ప్రాణశక్తి, మన యొక్క బయోఎనర్జెటిక్ ఫీల్డ్ని స్టడీ చేసి హార్మనైజ్ చేయటం, దాని కొన్ని రకాలైన ఫ్రీక్వెన్సీస్ మనకు పంపిస్తూ మనల్ని ఆ యొక్క బ్యాలెన్స్ చేయడం దానికి ఈ యొక్క ఫ్రీక్వెన్సీ డివైస్ మనం ఇక్కడ పనిచేస్తుంది అనమాట. సో ఈరోజు ఈ టెక్నాలజీ దాదాపు 20 మిలియన్ అప్లికేషన్స్ మీద ఆల్రెడీ వాడటం జరిగింది. అండ్ మోర్ దెన్ మీరు చెప్పాలంటే ఇప్పుడు 64 దేశాలకి ఈ యొక్క టెక్నాలజీ ఎక్స్పాండ్ అయింది. మోర్ దెన్ 5,000+ డాక్టర్స్ డాక్యుమెంటెడ్, అంటే వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రీసెర్చ్ అంతా కూడా మోర్ దెన్ 5,000+ యూజర్స్, అలాగే మోర్ దెన్ 2,500 డాక్టర్స్, హీలింగ్ ప్రాక్టీషనర్స్ వాళ్ళంతా టెస్ట్ చేసి క్లినికల్ స్టడీస్ ద్వారా వచ్చిన రిజల్ట్ తర్వాతనే ఈ యొక్క హీలీ టెక్నాలజీని మనకి ఇవ్వడం జరిగింది. దిస్ ఆల్ ఫ్యాక్ట్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైనా ఒక సంస్థ ముందుకు వెళ్ళాలి అంటే దాంతో పాటు ఒక మంచి అడ్వైజరీ బోర్డు కూడా ఉండాలి. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నది హోలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్. అంటే ఇక్కడ హెల్త్ అనే మాటకి ఇంకా చెప్పాలి అంటే హాలిస్టిక్ హెల్త్ కూడా యాడ్ అయింది. ఎప్పుడైతే హోలిస్టిక్ అంటామో అన్ని రకాలుగా, అన్ని వైపుల నుంచి, బాడీ ఒకటే కాదు, బాడీ, మైండ్, సోల్, ఇక వేరియస్ ఆస్పెక్ట్స్లో కూడా కలిపి కంప్లీట్ ఒక హెల్త్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఎంతోమంది నిష్ణాతులు ఈ రోజున ఈ యొక్క మెడికల్ అడ్వైజరీ బోర్డులో పనిచేస్తున్నారు. అందులో మీరు చూస్తే ఇక్కడ మన కరోలిన్ మ్యాక్మెకన్ కూడా ఉన్నారు. అలాగే డాక్టర్ నీతా షా గారు, ఇండియన్ ఆరిజిన్, ఆవిడ కూడా ఉన్నారు. సో ఇలా చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్లతోటి ఈ యొక్క అడ్వైజరీ బోర్డు ఫ్రేమ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఇంకా వర్క్ చేస్తున్నారు. నేను పర్సనల్గా మ్యాక్మెకన్ కరోలినాని కలిసినప్పుడు దాదాపు 40 సంవత్సరాలు పైగా ఆవిడ లైఫ్లో
ఏదైతే రీసెర్చ్ చేసిందో ఆ రీసెర్చ్ అంతా కూడా ఈ రోజున మన హీలీ టెక్నాలజీతో ఎండార్స్ చేసేసింది. అంటే చూడండి, వాళ్ళ లైఫ్ని ఈ యొక్క టెక్నాలజీకి అప్పచెప్పి మనకి ఆ యొక్క టెక్నాలజీ ద్వారా మన హెల్త్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి మాస్టర్స్ వీళ్ళంతా. ఓకే, సో మరి స్టాండర్డ్స్ వైపు చూసుకుంటే ఈరోజు హీలీ అనేది మేడ్ ఇన్ జర్మనీ టెక్నాలజీ. అలాగే అక్కడే తయారవుతుంది. మియాన్స్లో మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. బెర్లిన్ అనేది హెడ్ ఆఫీస్. అలాగే ఇంకా చెప్పాలంటే క్రాంజ్లిన్ కెసిల్లో మన మొత్తం రీసెర్చ్ టీం అంతా కూడా ఉంటారనమాట. సో వాస్తవానికి జర్మనీ అనగానే మనకు గుర్తొచ్చేది క్వాలిటీ సింబల్. ఎందుకు క్వాలిటీ అంటే, ఇప్పుడు చూడండి, ఏ వస్తువైనా టెక్నాలజికల్గా డెవలప్ అవుతుంది అంటే ముందుండే ప్లేస్లో కంట్రీ ఏదైనా ఉందంటే దట్ ఈజ్ జర్మనీ. మరి మెడికల్ ఎక్విప్మెంట్స్లో కావచ్చు, లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కావచ్చు, మనం చాలా వరకు హైయెస్ట్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ చూసేదంతా కూడా ఆ కంట్రీ నుంచే. అదేవిధంగా మన హీలీ టెక్నాలజీ కూడా పేటెంటెడ్ టెక్నాలజీ, హై లెవెల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద మన యొక్క డేటా అంతా కూడా సేఫ్లో ఉండడానికి ఈ యొక్క పేటెంట్స్ రైట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇక్కడ చూస్తున్నాం. దాంతోపాటు ఒక అథెంటికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ హీలీలో. మరి ఈ విధంగా చూసుకుంటే ఈరోజు హీలీ అనేది ఒక మెడికల్ ప్రోడక్ట్. అది జర్మనీలో, తర్వాత యూరోప్ అంతా కూడా దీన్ని క్లాస్ 2A మెడికల్ డివైస్ కింద, అంటే నాన్ ఇన్వేసివ్ మెథడ్లో వాడేటువంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో, ఒక సెథోస్కోపు, లేకపోతే మన బయోమెట్రిక్ కొలిచేవి, ఇలాంటి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అదేవిధంగా దీన్ని కూడా క్లాస్ 2A మెడికల్ డివైస్ కింద కన్సిడరేషన్ చేస్తారు. అలాగే FDA క్లియరెన్స్ పొందినటువంటి ఏకైక డివైస్ మనది. అది యుఎస్ఏలో ఉన్నటువంటి FDA క్లియరెన్స్ చేసింది. దాంతోపాటు మన ఇండియాలో కూడా ఏంటంటే దీనిలో ఒక వెల్నెస్ ప్రొడక్ట్గా కన్సిడరేషన్లోకి తీసుకొని అప్రూవల్ ఇచ్చారనమాట. ఆ విధంగా ఇండియాలో ఏవైతే, అంటే ఇండియాలో దీన్ని ప్రమోట్ చేయడానికి, దీన్ని ఎవరికైనా ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని లీగల్ అథారిటీ, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనతో ఉన్నాయి. అవన్నీ కూడా వెబ్సైట్లో ఓపెన్గా పొందుపరచడం జరిగింది. సో ఎవరైనా సరే దాన్ని యాక్సెస్ చేసి చదువుకోవచ్చు. ఓకే, సో ఇది ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి బ్రీఫ్ డిస్క్రిప్షన్. ద టెక్నాలజీ బిహైండ్ ఏముంది అన్నది చూస్తే ఇంత పెద్ద చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర అన్నది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, దీని టెక్నాలజీ ఏంటి అనేది విపులంగా తెలుసుకోవాలంటే నేను సరిపోను. ఓకే, మేబీ నేను ఒక మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ మాత్రమే. బట్ ఇదే ఫీల్డ్లో, ఈ ఫ్రీక్వెన్సీస్లో మనకన్నా ముందుగా ఒక 12 సంవత్సరాల క్రితమే ఆయన జర్మనీ వెళ్ళి ఈ యొక్క టెక్నాలజీని తెలుసుకొని, ఓకే, సో మనందరికీ కూడా ఇండియాలో పరిచయం చేసినటువంటి మన ప్రముఖ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ డాక్టర్ రవి నారాయణ గారు మనతో ఉన్నారు. సో మనందరి కోసం డాక్టర్ గారి మాటల్లోనే సైన్స్ టెక్నాలజీని తెలుసుకుందాం. సో మీ అందరి కోసం మరోసారి డాక్టర్ రవినారాయణ గారిని సాదరపూర్వకంగా విర్చువల్ మైక్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రవినారాయణ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేశ్వరరావు గారు. వండర్ఫుల్ అండి. ఈరోజు ఈ సాటర్డే అనేది నిజంగా స్పెషల్ సాటర్డేగా మారింది మనకు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అసలు ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎట్లా స్టార్ట్ అయ్యాయి, ఎనర్జీస్ ఎలా మనకు రియలైజ్ అయ్యాయి అనేది మల్లేశ్వరరావు అద్భుతంగా మనకు పరిచయం చేశారు. అదేవిధంగా ఆల్రెడీ ఈ టెక్నాలజీని వాడి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలామంది మన ముందు ఉంచారు. శ్రీచంద్ర గారు, అలానే ఇంకా ఒక 2-3 వాళ్ళ ప్రకాష్ గారు. సో వండర్ఫుల్ అండి. ఈరోజు వండర్ఫుల్ సెషన్ నేను ప్రాక్టికల్ ఓరియంటేషన్గా వింటున్నాను. సో ఫ్రెండ్స్, మీరందరూ నిజంగా అదృష్టవంతులండి. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది మీ జీవితంలోకి రావడం, మీరు తెలుసుకోవడం అనేది చాలా చాలా ఉపయోగం. ఎందుకంటే ఎన్నెన్నో ఇన్వెన్షన్స్ వస్తున్నాయి. మనం ఇప్పటివరకు మోడర్న్ మెడిసిన్ చూసాము, ఈరోజు మోడర్న్ ఫిజిక్స్ చూడబోతున్నాము. కెమిస్ట్రీ రెవల్యూషన్ చూసాము, ఇప్పుడు మన మోడర్న్ మెడిసిన్ అంతా కూడా కెమిస్ట్రీ రెవల్యూషన్ అని చెప్తాము. కెమికల్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ, ఆ తర్వాత మన మెడిసిన్, తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మోడర్న్ మెడిసిన్ ద్వారా మనం ఎన్నో అద్భుతాలు సృష్టించుకున్నాము. ఇప్పుడు ఒక అద్భుతమైన టెక్నాలజీ మోడర్న్ ఫిజిక్స్. సో కెమిస్ట్రీలో కెమికల్స్ ఉంటాయి, ఫిజిక్స్లో ఎనర్జీస్ ఉంటాయి. కెమిస్ట్రీలో మెడిసిన్స్ కెమికల్స్ ఉంటే, ఫిజిక్స్లో మెడిసిన్స్ వచ్చేసి ఎనర్జీస్ ఉంటాయి. సో అద్భుతంగా అది మనకు ఇన్వెంట్ అయ్యి ఒక డివైస్ రూపంలో మనకు అందడం నిజంగా మనందరి అదృష్టం అంది. సో నేను నిజంగా నేను ఫార్చునేట్ అనుకుంటాను. ఎందుకంటే 12 years బ్యాకే నేను జర్మనీ వెళ్ళి ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం, అది నా లైఫ్లోకి రావడం, తద్వారా ఎంతో మందికి అద్భుతంగా హెల్త్ పరంగా హెల్ప్ చేయడం, రిజల్ట్ చూడడం అనేది ప్రాక్టికల్ జరిగింది. మన వాళ్ళు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ఈ డివైస్ మన బాడీ మీద ఎలా పనిచేస్తుంది,
బ్యాక్గ్రౌండ్ అంతా మల్లేశ్వర గారు అద్భుతంగా మీకు చెప్పారు, పరిచయం చేశారు, ఎవరు ఇన్వెంట్ చేశారు, దీని స్టాండర్డ్స్ ఏంది, దీని మెడికల్ అప్రూవల్స్ ఏంటి అన్ని మీరు తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే అసలు ఈ డివైస్ మన బాడీకి పెట్టుకుంటే అసలు మన బాడీలోకి వెళ్ళి ఏం చేస్తుంది, ఏ విధంగా మన ఆరోగ్యాన్ని ఈ డివైస్ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు, అలానే మనకు వస్తున్న అనారోగ్య సమస్యల్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ మీటింగ్లో ఎవరైనా ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా ఆరోగ్యవంతులు ఉంటే నిజంగా మీరు అదృష్టవంతులు అండి. ఎందుకంటే ఎటువంటి అనారోగ్య సమస్య రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక అద్భుతమైన టెక్నాలజీని మీరు తెలుసుకుంటారు. అంతే కదండి. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి ఉపయోగం లేదు. ట్రైన్ వెళ్ళక ముందే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి ఆ ట్రైన్లో మనం ముందు జర్నీ చేసుకుంటాం. అదేవిధంగా కోర్స్ ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళకు ఎవరైతే నాకు ఆరోగ్యంగా ఉన్నానండి, నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావద్దు, నేను ఎప్పటికీ ఇలా ఆరోగ్యంగా ఉండాలి, సఫరింగ్స్ వద్దు, సైడ్ ఎఫెక్ట్స్ వద్దు, డ్యామేజెస్ వద్దు అనుకునే వాళ్ళకు ఇదొక బ్రహ్మాస్త్రం అని చెప్తారండి. ఎలా ఏంటో తెలుసుకుందామండి. ఎస్ మలేషా గారు. స్లైడ్ స్టార్ట్ చేస్తానండి. ఎస్. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనము ఎనర్జీస్ గురించి మాట్లాడుకున్నట్టు, సో ఆల్రెడీ మన బాడీ అనేది ఒక ఎనర్జీ ఎంటిటీ అని చెప్తున్నానండి. మనం ఫుడ్ తిన్నా, మెడిసిన్ వేసుకున్నా, వెజిటేబుల్స్ ఉన్నా, తీసుకున్న ఫ్రూట్స్ తిన్నా, గాలి తీసుకున్నా, నీరు తీసుకున్నా, నేచర్ నుంచి సూర్యరశ్మి ద్వారా తీసుకున్నా, భూమి నుంచి తీసుకున్నా, ఏవి తీసుకున్నా సరే ఫైనల్గా మన బాడీలోకి వెళ్ళి ఏమవుతాయి అంటే ఎనర్జీగా మారుతాయి. ఆ ఎనర్జీయే మన బాడీ యొక్క సెల్స్కి ఫుడ్ అని చెప్తామండి. మనకు ఆహారం ఎట్లా ముఖ్యమో మన బాడీలో సెల్స్కి ఎనర్జీ ముఖ్యము. మన తిన్న ఆహారం నుంచి మన బాడీ అనేది సెల్స్ ఎనర్జీగా మార్చుకుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ టెక్నాలజీ అనేది టోటల్గా ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్ అండ్ మన బాడీ సెల్స్ మీద పనిచేసే విధానం అండి. అయితే దీన్ని సింప్లిఫై చేసి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తానండి. మొదటి బాగా అసలు ఈ డివైస్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఎక్కడికి వెళ్ళి పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకున్నామండి. సో మన బాడీ లోపలికి వెళ్దామండి. ఇది ఒక బాడీ. దాని లోపలికి వెళ్తే మనకు అందరు తెలుసు ఆర్గాన్స్ ఉంటాయి, అవయవాలు. అవయవాలకు వెళ్ళామనుకోండి టిష్యూస్ ఉంటాయి, అంటే వాటిని మనం ఏమంటాం కణజాలాలు. కణజాలంలోకి వెళ్ళామనుకోండి కణాలు ఉంటాయండి, సెల్స్. ఇది మనం అందరూ విన్నాము, తెలుసు. అయితే మనకు ఏదైనా హెల్త్ సమస్య డైరెక్ట్గా అవయవానికి ఫస్ట్ స్టార్ట్ అవుతుందా, సెల్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుందా అనేది తెలుసుకుందామండి. ఎవరికైనా సరే షుగర్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, కొలెస్ట్రాల్ వచ్చినా, బీపీ వచ్చినా, ఆస్తమా వచ్చినా, మైగ్రేన్ వచ్చినా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఎందుకు స్టార్ట్ అవుతుంది అనే దానికి మనకు వచ్చే అనారోగ్య సమస్యలు ఎందుకు స్టార్ట్ అవుతున్నాయని చూస్తే కారణాలు చాలా ఉన్నాయండి. ఒక 2-3 మీకు గుర్తు చేస్తాను. ఎందుకు అనే దానికి మొదటి కారణం లైఫ్ స్టైల్, ఏజింగ్, పొల్యూషన్, కంటామినేషన్, ఇంకా చెప్పాలంటే అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా కారణాల వల్ల మన బాడీలో సమస్యలు ఏర్పడతాయి. ఎందుకనేది అర్థమైపోయింది. ఆ సమస్యలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి మన బాడీలో అంటే సెల్ లెవెల్లో స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మనకు ఈ రకరకాల కారణాల వల్ల మన బాడీలో ఉండే సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఆ సెల్స్ డ్యామేజ్ అయిన తర్వాత టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆర్గాన్ డ్యామేజ్ అయిన తర్వాత ప్రొడక్షన్ తగ్గుతుందండి. అంటే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం, థైరాయిడ్ అనే గ్రంథి థైరాక్సిన్ తగ్గడం, ఇలా రకరకాల కారణాల వల్ల అవి వాటి పని విధానం అనేది డ్యామేజ్ అవుతుంది. తద్వారా మనకు షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, కొలెస్ట్రాల్ వ్యాధి, హార్ట్, లంగ్, లివర్, కిడ్నీ ఇవన్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. అంటే ఎందుకు స్టార్ట్ అయ్యిందని తెలుసుకున్నాం, ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసుకున్నాం. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సెల్‌లో స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా సరే షుగరు, థైరాయిడు బ్లడ్‌లో ఏర్పడ్డది, కొలెస్ట్రాల్ అంటే అక్కడి నుంచి 3-5 సంవత్సరాల క్రితమే ఆ ప్రాబ్లమ్ మన బాడీలో స్టార్ట్ అయినట్టు.
చాలా మందికి సిమ్టమ్స్ వస్తాయి కానీ బ్లడ్లో కనిపించదు. ఎందుకు? సిమ్టమ్స్ ఎందుకు వచ్చాయంటే లోపల సెల్స్ డ్యామేజ్ అవ్వడం మొదలైపోయింది. డ్యామేజ్ అవ్వడం మొదలుగానే మన బాడీ సిమ్టమ్స్ని చూపిస్తుందండి. ఏం సిమ్టమ్ చూపిస్తుంది? నెక్స్ట్ స్లైడ్ అండి. ఏం సిమ్టమ్ చూపిస్తుంది అంటే హెల్దీ సెల్, ఇల్హెల్దీ సెల్. ఎప్పుడైతే సెల్ యొక్క డ్యామేజ్ స్టార్ట్ అయిందో ఫస్ట్ ఏమవుతుందంటే ఆ సెల్ దాని ఎనర్జీని కోల్పోతుందండి. కోల్పోయి ఆ ఎనర్జీ కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనకు పెయిన్ స్టార్ట్ అవుతాయి, తర్వాత ఇన్ఫ్లమేషన్, తర్వాత ఎడిమా, తర్వాత సెల్ డివిజన్, ఫైనల్గా సెల్ డెత్. ఓవర్ నైట్ ఎవరికి షుగర్ రాదు, ఓవర్ నైట్ ఎవరికి థైరాయిడ్ రాదు, ఓవర్ నైట్ ఎవరికి కొలెస్ట్రాల్ రాదు. ఓవర్ ఏ పీరియడ్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. అర్థమవుతుంది కూడా మీకు. అయితే మన బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయంటే సెల్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయి ప్రోగ్రెస్ అయ్యి ఆర్గాన్ని డ్యామేజ్ అవుతున్నాయి. దానికి 3 to 5 years టైం పడుతుంది. అయితే ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నామంటే అవయవం డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతాం. అయితే అసలు ఎక్కడ మొదలు పెట్టాలి ట్రీట్మెంట్ తెలుసా అండి? అవయవం డ్యామేజ్ కాకుండా టిష్యూస్ లెవెల్లో, టిష్యూస్ కూడా డ్యామేజ్ కాకుండా సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. అందుకే మేము ఏం చెప్తామంటే సెల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు బాడీ హెల్త్ అని చెప్తాం. ఎవరి సెల్ ఆరోగ్యంగా ఉంటాయో వాళ్ళ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది అనేది ఇక్కడ సమాధానం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన బాడీలో ఉండే సెల్స్ని ఆరోగ్యంగా మెయింటైన్ చేయగలగాలి. ఇంకొక విషయం కూడా ఇక్కడ యాడ్ చేస్తానండి. హెల్త్ అంటే డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కాదండి. హెల్త్ అంటే డిసీజ్ రాకుండా ట్రీట్మెంట్ చూసుకోవడము. అందుకే మేము హెల్త్ని ఏమంటామంటే నాట్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ అ మెయింటెనెన్స్. ఎట్లయితే మనం కొత్తగా కారు కొనుక్కొని మెయింటైన్ చేస్తాం కండి, శుభ్రంగా కడుగుతాము, రెగ్యులర్ సర్వీసింగ్ పంపిస్తుంటాము, రెగ్యులర్గా గాలి చెక్ చేసుకుంటాము, పెట్రోల్ చెక్ చేసుకుంటాము. ఎట్లయితే మనం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తామో అట్లా మన బాడీని మెయింటైన్ చేయాలండి డ్యామేజ్ కాకుండా. మరి ప్రపంచంలో అలా మీకు సెల్ లెవెల్లో వెళ్ళి అసలు డ్యామేజ్ కాకుండానే సెల్స్ని హెల్దీగా మెయింటైన్ చేసే టెక్నాలజీ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా అంటే ఏకైక టెక్నాలజీ, ఓన్లీ టెక్నాలజీ అదే ఈ హీలీ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ. అంటే ఇది మన బాడీ సెల్ హెల్త్ని మెయింటైన్ చేసే టెక్నాలజీ. ఎట్లా మెయింటైన్ చేస్తాం సెల్ హెల్త్ని? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ యాడ్ చేసుకుందాం. మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి అనుకోండి, మన బాడీ ఆరోగ్యంగా ఉన్నట్టే కదండి. అప్పుడు హార్ట్ ఏంది, లంగ్ ఏంది, లివర్ ఏంటి, కిడ్నీ ఏంటి, బోన్ ఏంటి, బ్రెయిన్ ఏంటి, అన్నీ కలిపి సెల్స్తో తయారయ్యాయి కాబట్టి, ఏ అవయవమైనా సెల్స్తో తయారైంది కాబట్టి మన బాడీలో ఉన్న సెల్ రూట్ కాజ్, అసలు రోగాలు స్టార్ట్ అయ్యే దగ్గరనే మన హెల్త్ని కాపాడుకుంటామండి ఈ డివైస్ ద్వారా. ఎస్, ఎట్లా చూద్దాం నెక్స్ట్ అండి. సో ఈ డివైస్ ద్వారా మనకి జరిగే పని ఏంటంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అండి. డివైస్ పేరేమో హీలీ, పనిచేసేదేమో సెల్స్ పైన. థెరపీ పేరు వచ్చి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. ఇప్పుడు మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటే ఏంటో తెలుసుకున్నామండి. ఎస్, నెక్స్ట్ స్లైడ్ అండి. సో మైక్రో కరెంట్ యొక్క ఎఫెక్ట్ ఆల్రెడీ క్లినికల్గా ప్రూవ్ అయిన ఒక డేటాబేస్ మన ముందు ఉందండి. దాని పరంగా మైక్రో కరెంట్ ఎప్పుడైతే మన బాడీలోకి పంపిస్తామో ఫస్ట్ ఆ మైక్రో కరెంట్ యొక్క ఎఫెక్ట్ ఏముంటుందంటే ఇంక్రీజెస్ అమినో యాసిడ్ ట్రాన్స్పోర్టేషన్ బై 40%, ఇంక్రీజెస్ ప్రోటీన్ సింథసైజ్ బై 70%, ఇంక్రీజెస్ ఏటీపీ ప్రొడక్షన్ బై 500 times. అంటే ఏంటి? దీన్ని నేను ఇంత మెడికల్లో లాజిక్ వెళ్ళకుండా జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ డివైస్ ద్వారా మన బాడీలోకి వెళ్ళేదంటే మైక్రో కరెంట్ అని. ఆ మైక్రో కరెంట్ యొక్క ఉపయోగం ఏంటంటే ఆ మైక్రో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ డివైస్లో కంటే సింపుల్ అండి. మనం డివైస్ కొనుక్కున్నప్పుడు దీన్ని ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది -70 mV మైక్రో కరెంట్ మన బాడీలోకి డెలివర్ చేస్తాం. అలా డెలివర్ చేసినప్పుడు ఫస్ట్ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో ఉండే ఎనర్జీ, అంటే తిన్న ఆహారం అనుకోండి, ఇప్పటిదాకా నేను చెప్పినట్టు గాలి, నీరు, వెలుతురు అంటే సూర్యరశ్మి నుంచి అనుకోండి, ఫుడ్ ద్వారా మనం ఏవైతే తీసుకుంటున్నామో ఈ తీసుకునే వాటినన్నింటినీ ఎనర్జీగా మారుస్తుంది. ఎనర్జీ కన్వర్షన్. దీనికి ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా?
చాలా మందికి తెలుసు ఈ మధ్య కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ. మరి ఈ డెఫిషియన్సీస్ ఎందుకు ఏర్పడుతున్నాయి? మనం తింటున్నామా? తింటున్నాము. అయినా డెఫిషియన్సీ ఏర్పడదు. ఎందుకు? మనం తినడం ముఖ్యం కాదండి. అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం ముఖ్యం. రకరకాల కారణాల వల్ల మన బాడీ అది ఎనర్జీగా మార్చుకోలేకపోతుంది. ఇది మొదటి రీజన్ అండి. సో, ఈ డివైస్ చేసే హెల్ప్ ఏందో తెలుసా అండి? మన బాడీ యొక్క మెకానిజానికి సపోర్ట్ చేసి, ఆ ఎనర్జీని కన్వర్ట్ చేసి ఇస్తుందండి మొదటి స్టెప్. రెండో స్టెప్ ఈ డివైస్ చేసేదేంటంటే, ఆ కన్వర్ట్ ఎనర్జీని ట్రాన్స్‌పోర్ట్ చేసి ఇస్తది. ట్రాన్స్‌పోర్ట్ చేయడం అంటే, బయట ఎట్టయితే ట్రాఫిక్ జామ్ అయితుందో, మన బాడీలో కూడా ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయండి. ట్రాఫిక్ జామ్ అంటే, ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నాము. దాంట్లో మంచి ఉంది, చెడు ఉందండి. మంచి బాడీ వాడుకుంటుంది. వాడుకోక చెడు బాడీలోంచి బయటికెళ్ళిపోతుంది. మలము, మూత్రం, స్వెట్ ద్వారా. అలా బయటికెళ్ళగా కొన్ని మన బాడీలో మిగిలిపోతాయండి. వాటిని ఏమంటామంటే టాక్సిన్స్ అంటాం. ఎప్పుడైతే టాక్సిన్స్ మన బాడీలో పేరుకుపోయినాయో, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌కి ఇవి అడ్డుపడతాయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కొలెస్ట్రాల్ ఏర్పడ్డదనుకోండి, హార్ట్‌లో బ్లాక్ అయిపోయిందనుకోండి, నెక్స్ట్ సెల్‌కి ఎనర్జీ అందక హార్ట్ పంపింగ్ అనేది ప్రాబ్లమ్ వస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. అదేవిధంగా మన బాడీలో కూడా ఈ టాక్సిన్స్ పేరుకోవడం వల్ల మన బాడీ యొక్క సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయండి. అవయవాలు డ్యామేజ్ అవుతాయి. సో, ఇది చేసే రెండో పనేంటంటే, డైరెక్ట్‌గా బైపాస్ చేస్తుందండి ఎనర్జీని. ఏ సెల్స్‌కైతే మనం ఎనర్జీ అందియాలో, ఆ సెల్స్‌కి డైరెక్ట్‌గా ఈ డివైస్ ద్వారా మనం ఎనర్జీని అందించి, వాటిని ఎనర్జైజ్ చేసుకోవచ్చు. అట్లా ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌కి ఉపయోగపడుతుంది. ఇక మూడో పని ఈ డివైస్ చేసే పనేంటంటే మన బాడీలో కూడా, మన బాడీ యొక్క సెల్స్‌కి స్టోరేజ్ కెపాసిటీ పెంచిస్తుందండి. ఫస్ట్ ఏమో ఎనర్జీ కన్వర్ట్ చేసి ఇస్తుంది. రెండోది ఎనర్జీని ట్రాన్స్‌పోర్ట్ చేసి ఇస్తుంది. మూడోది ఏం చెప్పాను? ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ పెంచిస్తుంది అని. ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ అంటే ఏంటి? ఇది కూడా అర్థం చేసుకున్నామండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. షార్ట్‌కట్‌గా అందరికి అర్థం అవ్వడానికి. మనం మొబైల్ ఛార్జింగ్ కొత్తగా మొబైల్ కొనుక్కున్నామనుకోండి. ఆ కొత్త మొబైల్ ఛార్జ్ పెట్టామనుకోండి. ఒక 3-4 రోజులు వాడుకునే మొబైల్స్ ఉన్నాయి. వాడగా ఒక 3-4 ఇయర్స్ తర్వాత అదే మొబైలు హాఫ్ డేనే ఛార్జ్ అవుతుంది. అదే కంటిన్యూ‌గా వాడుకుంటూ పోతే మనము ఛార్జింగ్‌లో పెట్టి మొబైల్ మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. మరి కొత్త మొబైల్‌కి, పాత మొబైల్‌కి తేడా ఏంటయ్యా అంటే, ఆ మొబైల్ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాము? బ్యాటరీ మారడము, మొబైల్ మార్చుకోవడం చేస్తాము. మనం మన బాడీలో సెల్స్‌ని మార్చుకోగలుగుతామా? మారవలేం కదండీ. ఆ! ఉన్న సెల్స్‌కే ఆ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ పెంచగలగాలి. సో, ఈ డివైస్ చేసే మూడో పనేంటంటే, మన బాడీ యొక్క దాన్నే ఏజింగ్ అంటామండి. స్టోరేజ్ కెపాసిటీ పెంచిస్తుంది. ఈ విధంగా ఈ డివైస్ ద్వారా వచ్చే మైక్రో కరెంట్ ఎఫెక్ట్ మన బాడీ మీద ఎలా ఉంటుందంటే, ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, ఎనర్జీ స్టోరేజ్. ఈ 3 పనులు చేయడం వల్ల మన బాడీ యొక్క ఏవైతే సెల్స్ ఉన్నాయో, అవి హెల్తీ సెల్స్ కింద మెయింటైన్ అవుతాయి. ఎప్పుడైతే సెల్ హెల్తీగా మెయింటైన్ అయిందో, టిష్యూస్ హెల్తీగా అవుతాయి. టిష్యూస్ అన్నీ హెల్తీ అయిపోతే ఆర్గాన్ హెల్తీ అవుతుంది. ఆర్గాన్ హెల్తీ అన్ని ఆర్గాన్స్ హెల్తీ అయితే మనం హెల్తీగా ఉంటాం. ఇది దీంట్లో ఉండే మెకానిజం. దీంతో పాటు మైక్రో కరెంట్‌తో పాటు ఈ డివైస్ ద్వారా మన బాడీలోకెళ్ళేటివి రెండోదేంటంటే ఫ్రీక్వెన్సీస్ అండి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. యెస్. నెక్స్ట్ స్లైడ్ అండి. యాహ్! మన బాడీలో ప్రతి అవయవానికి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి. ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లంగ్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. లివర్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి? దీనికి ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లోకి కరెంట్ వస్తుందండి. ఆ కరెంట్ అనేది సేమ్ అండి. కానీ ట్యూబ్ లైట్ వచ్చేసి 40 వాట్స్, ఫ్యాన్ వచ్చేసి 150 వాట్స్. అలానే 0 వాట్ బల్బ్ కూడా ఉంటుందండి. మరి ఈ కరెంట్ ఏంటి? వాట్స్ ఏంటి? ఏ ఇన్‌స్ట్రుమెంట్ ఫ్యాన్ ఎంత వాడుకుంటే దాన్ని బట్టి అంత కరెంట్ వస్తుందండి. అంత కరెంట్ వాడుతుంది కాబట్టి అంత వాట్ అంటామో అంత మనకు బిల్ వస్తుంది. అలానే ట్యూబ్ లైట్ ఎంత వాడుకుంటుందో అంత వాటేజు అంత బిల్ వస్తుంది. అదే విధంగా మన బాడీలో కూడా ఉండే అవయవాలు ఎనర్జీ ఒకటేనండి. ఒక్కొక్క అవయవం ఎంతెంత ఎనర్జీ తీసుకుంటుంది. లంగ్ ఎంత ఎనర్జీ తీసుకుంది, లివర్ ఎంత ఎనర్జీ వాడుకుంటుంది, కిడ్నీ ఎంత ఎనర్జీ వాడుతుంది యావరేజ్‌గా. దాన్ని బట్టి వాటికి ఫ్రీక్వెన్సీ ఏర్పడుతది. అవే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. మీరు ఆల్రెడీ ఇది కూడా సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిందేనండి. అట్లా మన తల నుంచి పాదం వరకు మన బాడీలో ఉండే అన్ని అవయవాల సిస్టమ్స్‌కి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఈ డివైస్‌లో మన బాడీకి సంబంధించిన అన్ని ఫ్రీక్వెన్సీస్ స్టోర్ చేసి పెట్టారండి. ఇప్పటిదాకా మల్లేశ్వర గారు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి రిసర్చ్ చేస్తూ ఫైనల్‌గా ఈ ఎండ్ ప్రొడక్ట్ వచ్చిందండి.
ఈ ప్రొడక్ట్ ఏముంటుందంటే మన బాడీకి సంబంధించిన అన్ని అవయవాలకు సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీస్ ఈ డివైస్ లోకి ఎక్కడి నుంచి వస్తాయి? నెక్స్ట్ స్లైడ్. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఈ డివైస్ లోకి ఎక్కడి నుంచి వస్తాయంటే జర్మనీ నుంచి వస్తాయి. ఇప్పటిదాకా మల్లేశ్వర గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టైం వేవర్ అని ఒక డివైస్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది ఈ టెక్నాలజీని ఇన్వెంట్ చేసిన మార్కస్ షెమికి అనే సైంటిస్ట్, ఫిజిసిస్ట్ ఆయన డెవలప్ చేశాడు. ఆ డెవలప్మెంటే ఈ ఇన్వెన్షన్ అండి. దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డివైస్ లోపల మన బాడీకి సంబంధించిన యూనివర్స్ సంబంధించిన అన్ని ఎనర్జీస్ స్టోర్ చేశాడు. ఆ స్టోర్ చేసిన ఎనర్జీస్ ని మనం ఏం చేస్తామంటే ఇంటర్నెట్ ద్వారా జర్మనీ నుంచి మన మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం చేయాల్సిన పనులలో సింపుల్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి హీలీ యాప్ అనే ఒక యాప్ ఉంటుందండి. యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఎప్పుడైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో ఇప్పుడు మేము మీకు ఇంట్రొడ్యూస్ చేసేది మన బాడీ అవయవాలకు సంబంధించిన అన్ని రకాల అవయవాలకు సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ మన మొబైల్లోకి డౌన్లోడ్ అవుతాయి. మొబైల్లోకి డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ యాప్ ఓపెన్ చేసి మనకు ఏ అవయవం వీక్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి థైరాయిడ్ వీక్‌గా ఉంది. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. కొంతమందికి లివర్ వీక్‌గా ఉంది. లివర్ ప్రాబ్లమ్ ఉంది. కిడ్నీలు వీక్‌గా ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. ఏ అవయవంలో సెల్స్ వీక్ ఉంటే ఆ అవయవం సంబంధించిన హెల్త్ ఇష్యూస్ మనం సఫర్ అవుతుంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది ఎగ్జాంపుల్ అనుకుందాం. థైరాయిడ్ ఆర్గాన్ గ్లాండ్ వీక్‌గా ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే మొబైల్ ఓపెన్ చేస్తారు. యాప్ ఓపెన్ చేస్తారు. యాప్ లోపల థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేస్తారండి. క్లిక్ చేయగానే ఆ థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ అనేది మొబైల్‌లో నుంచి ఈ హీలీ అనే డివైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చిన్న డివైస్ మేము పెట్టుకున్నాము. ఈ డివైస్‌లోకి ఆ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిట్ అవుతుంది. థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ. ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఈ డివైస్‌ని మనం ఏం చేయాలంటే మన బాడీకి కనెక్ట్ చేసుకోవాలండి. మన బాడీకి కనెక్ట్ చేసుకోవడానికి ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్‌మెంట్స్ ఇస్తారండి. ఒకటి బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్ అంటాం. అంటే చేతికి రిస్ట్ బ్యాండ్ లాగా పెట్టుకొని కనెక్ట్ చేసుకోవడం. రెండోది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్. చెవుకి క్లిప్ లాగా పెట్టుకొని కనెక్ట్ చేసుకోవడం. మూడోది అడెసివ్ ఎలక్ట్రోడ్ అంటాం. చిన్న స్ట్రిప్స్ లాగా ఇస్తారు. అది మన బాడీకి పెట్టుకొని కనెక్ట్ చేసుకోవడం. అలా కనెక్ట్ చేసుకొని ఈ డివైస్ ద్వారా మనం థెరపీ మొదలుపెడతాం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాడు. ఈ డివైస్‌ని వైర్‌లెస్‌గా కూడా వాడుకునే అవకాశం ఉందండి. ఇప్పుడు ప్రపంచం మొత్తం వైర్‌లెస్ యుగం కదండీ. ముందు టెలిఫోన్ ఉండేది. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది. టెలిఫోన్‌కి వైర్లు ఉండేవి. ఇప్పుడు మొబైల్‌కి ఎక్కడ వైర్ ఉంది? అయినా కూడా మనం మాట్లాడుకోగలుగుతాం. అయితే ఈ డివైస్‌ని కూడా మనం వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. దానికి ఎక్స్‌ట్రా అటాచ్‌మెంట్ ఉంటుందండి. దాన్ని మనం అడిషనల్‌గా అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. దాన్ని టెస్లా కాయిల్ అంటారు. ఇక్కడ మీకు అక్కడ ఫోర్త్ అటాచ్‌మెంట్ కింద చూపించారు. టెస్లా కాయిల్. హీలీ టెస్లా కాయిల్. ఇప్పుడు నేనేమో వైర్లు పెట్టుకోలేదండి. జస్ట్ డివైస్‌ని ఆల్రెడీ బాడీకి అంటే షర్ట్‌కి కనెక్ట్ చేసుకున్నాను. క్లిప్ ద్వారా ఆల్రెడీ ప్రోగ్రామ్ రన్నింగ్‌లో ఉంది. అయితే వైర్‌లెస్‌గా వాడుకోవాలంటే జస్ట్ ఆ కాయిల్ ఈ డివైస్‌కి వెనక అటాచ్ చేసి మన బాడీకి కనెక్ట్ చేసుకొని సేమ్ ఇప్పుడు చెప్పినట్టుగా థైరాయిడ్ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటాం. వైర్‌తో వాడుకోవచ్చు. వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. వైర్‌లెస్‌గా వాడుకోవాలంటేనేమో కాయిల్ కొనుక్కోవాల్సి ఉంటుంది. వైర్‌తో వాడుకోవాలంటే ఆల్రెడీ డివైస్ కొనుక్కున్నప్పుడే మనకు వైర్స్ వస్తాయి. అట్లా మన బాడీకి ఈ డివైస్‌ని వైర్ల ద్వారా కనెక్ట్ చేసుకోవడం గాని, వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోవడం గాని చేసి థెరపీ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే థైరాయిడ్ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తామో మన బాడీ పైన, అప్పుడు ఈ డివైస్ ఏం చేస్తుందంటే థైరాయిడ్ ఫ్రీక్వెన్సీలో మైక్రో కరెంట్‌ని మన బాడీలోకి పంపిస్తుంది. ఎప్పుడైతే థైరాయిడ్ ఫ్రీక్వెన్సీలో మైక్రో కరెంట్ మన బాడీలోకి పంపించిందో, అప్పుడు ఆటోమేటిక్‌గా థైరాయిడ్ ఆర్గాన్‌లో ఉండే సెల్స్ మీదకి ఈ మైక్రో కరెంట్ ఎళ్తుంది. ఎళ్లి ఎందుకంటే ఏ ఫ్రీక్వెన్సీలో రన్ చేస్తే ఆ సెల్స్‌నే అడ్రెస్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. మీరు థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే థైరాయిడ్ సెల్స్ మీదకెళ్ళిపోతుంది మైక్రో కరెంట్. లివర్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే లివర్ సెల్స్. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీలోనే రన్ అవుతుంది. అదే మీరు హార్ట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే హార్ట్ సెల్స్. బోన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే బోన్ సెల్స్. అట్లా ఈ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయంటే, మనం ఏ ఫ్రీక్వెన్సీ ఈ డివైస్‌లో సెలెక్ట్ చేసుకుంటే, ఆ అవయవంలో ఉండే సెల్స్‌ని మాత్రమే రిపేర్ చేస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. ఎట్లయితే మన టీవీలో మనకు కావాల్సిన ఛానెల్స్‌ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామో, ఈ డివైస్‌లో మనకు కావాల్సిన అవయవాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ అవయవం వీక్ ఉంటే ఆ అవయవాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా డిజైన్ చేసి మనకు అందించారండి.
అలా సెలెక్ట్ చేసుకొని ఈ డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని ఎప్పుడైతే థెరపీ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఆ ఫ్రీక్వెన్సీలో మైక్రో కరెంట్ పంపించి ఆ సెల్స్ని ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ పెంచి హెల్తీ సెల్స్ కింద మార్చి తద్వారా మన బాడీ యొక్క విధానాన్ని హెల్తీగా మారుస్తుంది. ఆ విధంగా ఈ డివైస్ని డిజైన్ చేశారు. సో ఇక్కడ చిన్న 2 డౌట్స్ క్లారిటీ ఇస్తాను. మొదటి డౌట్ ఏంటంటే మొబైల్ అంటేనే రేడియేషన్ అండి. మరి మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోమంటున్నారు, మొబైల్ ద్వారా ట్రాన్స్మిషన్ చేసుకుంటున్నాము, ఫ్రీక్వెన్సీ అంటున్నారు. మరి రేడియేషన్ వస్తే చాలా మందికి వచ్చే కామన్ డౌట్ అండి. ఎస్, దాన్ని కూడా క్లారిటీ తీసుకుందామండి. ఈ డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు థైరాయిడ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. థైరాయిడ్ టైం వచ్చేసి 60 మినిట్స్ అండి. 60 నిమిషాల పాటు మనము ఈ డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకుంటాము. అయితే ఆ టైంలో మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, మొబైల్ తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ 60 మినిట్స్ పాటు మన బాడీ మీద పనిచేసి ఆఫ్ అయిపోతుంది. ఈ డివైస్ పనిచేయడానికి, థెరపీ చేయడానికి మొబైల్కి ఎటువంటి సంబంధం లేదు. మొబైల్ యొక్క ఉపయోగం ఏంది ఈ టెక్నాలజీ మొత్తంలో అంటే ఓన్లీ ప్రోగ్రామ్ సెలెక్షన్, ప్రోగ్రామ్ మార్చడానికి మాత్రమే. దీనికి స్క్రీన్ లేదు కాబట్టి ఆ యాప్ ద్వారా ప్రోగ్రామ్స్ మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే. మీరు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే మొబైల్ యూజ్ అండి. ఒక్కసారి సెలెక్ట్ చేసుకొని థెరపీ ఆన్ అయిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా, మొబైల్ తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళినా ఈ డివైస్ మాత్రం మన బాడీ మీద కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటుంది. అలా పనిచేసి ఆఫ్ అయిపోతుంది. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూడండి. సో మొబైల్ ఇంటర్ఫియరెన్స్ లేదు కాబట్టి రేడియేషన్ గురించి భయపడకండి. సో ఫైనల్గా మరి ఒక్క డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు, ఒక డివైస్ ఎంతమందైనా వాడుకోవచ్చు, ఒకరి తర్వాత ఒకరు. మనిషికి ఒక డివైస్ కాదండి, ఇంటికి ఒక డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒకరికి థైరాయిడ్ ఉంది, ఒకరికి షుగర్ ఉంది, ఒకరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. షుగర్ వాళ్ళు షుగర్ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటారు, థైరాయిడ్ వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటారు, మోకాళ్ళ నొప్పుల వాళ్ళు మోకాళ్ళ నొప్పుల ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. ప్రతి ప్రోగ్రామ్ కొంత టైం ఉంటుందండి. అంత టైము మన బాడీకి ఈ డివైస్ని కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకుంటాం. మన ఇంట్లో వాళ్ళందరూ కంప్లీట్ అయిపోయారు అనుకోండి, పక్కింటి వాళ్ళు కూడా హెల్ప్ చేసుకోండి. దీంట్లో అయిపోయేది ఏం లేదు, పాడేది ఏం లేదండి. జస్ట్ మొబైల్ ఎట్లా ఛార్జ్ చేస్తామో ఈ డివైస్ని ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. వన్ టైం లైఫ్లో ఒకసారి కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఇంటిల్లిపాది మనకు వస్తున్న హెల్త్ సమస్యలన్నిటికీ ఒకరి తర్వాత ఒకరు ఈ డివైస్ని వాడుకుంటూ వెళ్తారు. ఎన్ని రకాల హెల్త్ సమస్యలకు హెల్ప్ అవుతుందంటే ఇప్పుడు బోలెడు లిస్ట్ ఉందండి. నియర్లీ 230 టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈ డివైస్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నాయి. యాక్చువల్గా డెవలప్ చేసిన ఫ్రీక్వెన్సీస్ టోటల్గా చూస్తే 9,60,000 ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ డెవలప్ చేసి స్టోర్ చేసి జర్మనీలో పెట్టడం జరిగింది. 9,60,000 అన్ని ఏంటో కూడా మాకు కూడా తెలియదు. ఇప్పుడు మనకు సామాన్యునికి అందుబాటు అయ్యే విధంగా, ఎవరికి వాళ్ళు వాడుకునే విధంగా, ఎటువంటి హెల్త్ మెడికల్ నాలెడ్జ్ లేకున్నా సరే వాడుకునే విధంగా చిన్ని డివైస్ కింద రూపొందించి కస్టమైజ్ చేసి టైలర్ మేడ్ హెల్త్ ఇష్యూస్ని టార్గెట్ చేస్తూ వాడుకునే విధంగా కంప్లీట్ ఫ్యామిలీ హెల్త్ జిమ్ అని చెప్తామండి. పని చేసేది సెల్ లెవెల్లో, థెరపీ చేసేదేమో ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ కన్వర్షన్లో, ఫ్రీక్వెన్సీస్ ఏమో మనం సెలెక్ట్ చేసుకున్న అవయవాన్ని ట్రీట్మెంట్ చేసుకునే విధంగా డిజైన్ చేసి మనకు అందించారు. వితౌట్ సైడ్ ఎఫెక్ట్, వితౌట్ సఫరింగ్, వితౌట్ డ్యామేజ్ మన బాడీని సెల్ లెవెల్లో ఆరోగ్యం ఉంచుకునే అద్భుతమే ఈ హీలీ డివైస్ అని. అలాంటి అద్భుతాన్ని మీ లైఫ్లోకి తెచ్చుకొని మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్ళి చాలా విషయాలు ఉన్నాయండి. దీని ద్వారా వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి మనకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మల్లేశ్వరరావు గారు ఈ మంత్లో వండర్ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుసుకుందరు కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు మల్లేశ్వరరావు గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఎ లాట్. చాలా విపులంగా హీలీ టెక్నాలజీని మీరు ఇంత చక్కగా వర్ణించారు. చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో యాక్చువల్గా మనం ప్రతి వారం ఏం చేస్తామంటే ఎవరైనా హీలీని వాడే వాళ్ళలో వాళ్ళ యొక్క టెస్టిమోనీస్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ వారం కూడా మనకి ఒక 2 సంవత్సరాలుగా హీలీ టెక్నాలజీని స్టడీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన నన్ అదర్ దెన్ ఒక ప్రొఫెసరు, ఆంధ్ర యూనివర్సిటీలో ఒక విభాగానికి ఆయన అధిపతి, డీన్ అంటాం కదా. సో నథింగ్ బట్ డాక్టర్ పల్లంశెట్టి గారు.
ఆయన ఈ రోజు కాల్లోకి రావడం జరిగింది. సో ఆయన నుంచి హీలీ ఈ యొక్క టెక్నాలజీ ఏంటి ఎట్లా అన్నది ఒకసారి ఆయన మాటల్లో మనం తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా. పల్లంశెట్టి గారు, ఆర్ యు దేర్? యా, ఈజ్ దేర్. సార్ నేను అన్మ్యూట్ చేశానండి, మీకు రిక్వెస్ట్ తీసుకోండి. ప్రొఫెసర్ గారు, ఎస్ సార్, నేను చూడగలుగుతున్నాం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఐ సెండ్ ద అన్మ్యూట్ రిక్వెస్ట్. యా, మాట్లాడండి సార్, కనిపిస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అందరికీ నమస్కారం సార్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నేను ఫిజిక్స్ వాడిని. ఫిజిక్స్ అంటే యాక్చువల్గా ఈ హీలీ డివైస్ గురించి, ఫ్రీక్వెన్సీ గురించి నాకు బాగా అవగాహన ఉందండి. ఈ న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో ఈ డివైస్ మన బాడీ మీద ఎలాంటి, మన అవయవాలకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద 2 years నుండి ఈ హీలీ డివైస్ వాడుతున్నాను. సెన్స్ చేస్తూ కూడా ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. దీంట్లో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, డివైన్ ఫ్రీక్వెన్సీ, అన్ని ఫ్రీక్వెన్సీ, మన అవయవంలో ప్రతి అవయవానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ డివైస్ కూడా అన్ని రకాల ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు సహజ పౌనఃపున్యము, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫోర్స్డ్ ఫ్రీక్వెన్సీ రెండు ఈక్వల్ అయినప్పుడు అనునాదం వస్తుందండి. అప్పుడు డివైస్ మన మీద వర్క్ చేస్తున్నాడు. దాన్ని ఎవరైనా అయితే ఇక్కడ అవయవంలో 70% వాటర్ అండి. మన అవయవం అనేది, మన బాడీ 50 watts ఎలక్ట్రిక్ బల్బ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరే అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వేరే అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీతో మన అవయవాల్ని, ఏ అవయవం ఎలా ఉంది, దాని కండిషన్స్ ఏంటి, దాన్ని హీల్ చేయడానికి ఈ డివైన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉండి మన అవయవాల్ని ఇది హీల్ చేస్తుంది న్యాచురల్ గా, సహజ సిద్ధంగా, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. దీన్ని కాంప్లిమెంటరీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటారు. అయితే నేను స్వరరాగము సర్వరోగ నివారణ, ఒక స్వరం వింటేనే మొత్తం డిసీజ్ వెళ్ళిపోతుందని వేదాల్లో చెప్పబడిందండి. స్వరరాగము సర్వరోగ నివారణ. ఒక గాయత్రి మంత్రం చాంట్ చేస్తే ఓం భూర్భువస్వ 1,20,000 వ్యూస్ వస్తాయండి. దాన్ని మనం చూస్తే శ్రీచక్రం, మధ్యలో అమ్మవారు వస్తారు. ఇది ఫ్రీక్వెన్సీస్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న బ్యాక్గ్రౌండ్స్. ఈ ఫ్రీక్వెన్సీని ఎవరైతే ఉపయోగించుకుంటారో, దీన్ని ప్రాపర్ యూజ్ చేసుకున్న వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనేది నా నమ్మకం. నేను ఒక స్టేజ్ లో హిమోగ్లోబిన్ 5.8 వెళ్ళిపోయిందండి. అయితే నేను ఎటువంటి బ్లడ్ కానీ ఏమీ లేకుండా నేను నార్మల్ గానే ధైర్యంగా ఎనర్జీ తీసుకుని వెల్బీయింగ్ ఇండివిజువల్తో ఒక ఆర్డర్లో నేను రావడం జరిగింది. అంటే ముందు మనకి నమ్మకం ఉండాలండి. దాన్ని ప్రాపర్గా టైంలో యూజ్ చేసుకుంటే ఈ హీలీ డివైస్ అనేది మనకి ప్రకృతి ఇచ్చిన వరం. ఇది ఆ డివైన్ సోర్స్ని మనం ఉపయోగించుకుంటే అన్ని ఫ్రీక్వెన్సీలో, అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనేది డివైన్ ఫ్రీక్వెన్సీ, ఈ బ్యాక్టీరియా క్లీన్ చేయాలంటే 711 ఫ్రీక్వెన్సీ, నేచర్ ఫ్రీక్వెన్సీ ఏంటి, మన హార్ట్ కో ఫ్రీక్వెన్సీ ఉంటుందండి, లివర్ కోటి, కిడ్నీ కోటి, అన్ని రకాల ఫ్రీక్వెన్సీ మన ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళని ట్యూన్ చేస్తూ ఈ హీలీ డివైస్ మనకి బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఈ విధంగా ఇది అద్భుతమైన డివైస్. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దీన్ని వాడటం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యంగా, ఈ మెడిసిన్స్ అనేది టెంపరీ రిలీఫ్, ఈ హీలీ డివైస్ ఫ్రీక్వెన్సీ తోటి ఇవ్వటం వల్ల ఇది పెర్మనెంట్ రిలీఫ్ అండి, పెర్మనెంట్ రిలీఫ్. దీంతో డిఎన్ఏ మారిపోతుంది. దీంట్లో బ్యాలెన్సింగ్ అవటం వల్ల పిత్త, వాత, కఫం ఈ 3 బ్యాలెన్స్ అయినప్పుడు చక్రాస్ బ్యాలెన్స్ అవుతాయండి. చక్రాస్ బ్యాలెన్స్ అయినప్పుడు ఇమ్యూనిటీ లెవెల్ మ్యాక్సిమం ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి డిసీజ్ రాదు. దీంట్లో ఇవన్నీ కూడా అన్ని రకాలుగా మెరిడియన్స్ హీలింగ్ అండి, అన్ని కూడా హీలింగ్ లో ఉన్నాయండి. ఇది అవకాశం ఇచ్చిన మల్లేశ్వర గారికి నమస్కారం. అందరూ కూడా హీలీ డివైస్ ఉంచుకొని ఈ ప్రకృతిలో ఉన్న పౌనఃపున్యాల్ని మన అవయవాల నుండి మనం హీల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అందరికీ కూడా మనం చేస్తున్నాను. అవకాశం ఇచ్చిన మల్లేశ్వర గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. డాక్టర్ గారు, ఇఫ్ డోంట్ మైండ్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
నేను ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి, డాక్టర్ పల్లం శెట్టి. సార్ బేసిక్గా ఐఎమ్ అకౌంట్. ఫిజిక్స్ మీద ఏమైనా రీసెర్చ్ చేశారండి? నేను రీసెర్చ్ చేశానండి. నేను యాక్చువల్ గా సెంటర్ ఫర్ సైంటిఫిక్ వాలిడేషన్ అండ్ రీసెర్చ్ ఆన్ మ్యూజిక్ థెరపీ అని ఒకటి పెట్టానండి. ఓకే అండి. మ్యూజిక్ తో డిఫరెంట్ యాప్స్ కూడా డెవలప్ చేశాను. కిడ్నీకి, క్రానిక్ కిడ్నీ డిసీజ్కి, డయాబెటిక్, క్యాన్సర్ కి అది గూగుల్ ప్లే స్టోర్ లో కూడా పెట్టడం జరిగింది. ఫర్ ద లాస్ట్ 4 years అది చాలా మంది వాడారు. ఒక కేసు అయితే చాలా ఆశ్చర్యం. నా పక్కన ఒక ఆయన ఉన్నారు, నాకు తెలియకుండా వాళ్ళు లివర్ క్యాన్సర్ తో కాకినాడలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ ఫ్రీక్వెన్సీ నాకు తెలియకుండా బ్రహ్మన్ అని దేవరపల్లి ఈస్ట్ గోదావరి, నాకు తెలియకుండా అది ఆయన పంపించడం జరిగింది డాక్టర్లందరూ కూడా. 15 days తర్వాత డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా ఈయన నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఈజ్ ఇట్ ట్రూ అంటే, సార్ మాస్టర్ మీకు నేను ఏం చెప్తానండి, ఇది వాస్తవం. హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి ఒక స్టేజ్ లో మోర్ దెన్ 60% క్యూర్ అయిందండి వాళ్ళు, నోమర్ అన్న వాళ్ళు. అంటే నేను కూడా నమ్మలేదండి. ప్రాక్టికల్ ఫిజికల్ గా చూస్తేనే మనం నమ్మగలం రియాలిటీ. నా మీద నేనే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటానండి. చేసిన తర్వాత నా మీద రిజల్ట్ వస్తేనే ఎదుటి వాళ్ళకి చెప్తాను. దట్ ఇస్ మై పాలసీ. రైట్. సో ఫ్రీక్వెన్సీస్ ఇప్పటిదాకా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఫ్రీక్వెన్సీస్ అనే పవర్ మనకు ఆల్రెడీ మన వేదాల్లో నుంచి, మన మంత్రాలు, మన యోగులు, మునులు, బీజాక్షరాలు, ఆ బీజాక్షరాలు మనం వైబ్రేట్ చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ జనరేట్ కావడం, ఫ్రీక్వెన్సీ ద్వారా మనకి హీల్ అవ్వడం, ఇది మన ఇండియన్ ఆరిజినేటెడ్ అండి. దాన్నే ఒక ఇన్స్ట్రుమెంటల్ గా తీసుకొచ్చి టెక్నికల్, అందుకే మార్కస్ షిమికి గారు కూడా అండి, గురుగారు, ఆయన క్లెయిమ్ ఏంటంటే ఇండియాలో సైన్స్ మన భారతదేశాన్ని, టెక్నాలజీ మాది. సమయాన్ని మనం కనుక్కున్నాము, ఆ సమయాన్ని వాచ్ కింద మార్చి, టెక్నాలజీ కింద మార్చి వెస్టర్న్ కంట్రీస్ మనకు అంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ మనం వాడుతున్నాము. అదే ఫ్రీక్వెన్సీని ఒక టెక్నాలజీ కింద ఒక సామాన్యుడు కూడా, ఎవరికైతే నాలెడ్జ్ లేదు, బీజాక్షరాల నాలెడ్జ్ లేదు, చాంటింగ్ చేసే టైం లేదు, అలాంటి వాళ్ళు కూడా ఈ డివైస్ ద్వారా ఆ ఫ్రీక్వెన్సీస్ పొందొచ్చు, వాటి యొక్క బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఒక ఆయనకి కాళ్ళు 2 కింద వాచ్ చేస్తున్నాయండి, కాళ్ళు వాపులు. ఎన్ని మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే నేను ఈ ఫ్రీక్వెన్సీ ఇచ్చానండి. 1 week లో నార్మల్ అయ్యాయి. అంటే నేను ఇలాంటి చాలా ఎక్స్పెరిమెంట్ చేశానండి, చాలా ఎగ్జాంపుల్స్ రియల్ టైమ్ గా నేను చూసే. సో ఇది అతిశక్తి కాదు, ఇది వాస్తవం. అంటే నేను ప్రాక్టికల్ గా చూస్తుంది కాబట్టి, నేను ఫిజిక్స్ వాడిని, నేను 100% నమ్మకం అయితేనే నేను ముందుకు ప్రొసీడ్ అవుతాను. నేను ముందు ఎక్స్పెరిమెంటల్ గా ఇంకో చాలా విశేషమైన విశేషం చెప్తానండి. నా మీద నేను ఎక్స్పెరిమెంట్. కరోనా టైంలో డెంటల్ ప్రాబ్లం అన్నారు, విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, డాక్టర్లు ఎవరు చూడరు, ఏంటి అని ఆలోచించానండి. ఇమీడియట్లీ ఫ్రీక్వెన్సీ అప్లై చేశానండి. నేను ఇప్పుడు వరకు మళ్ళా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి, పెయిన్ లేదు. ఇది ఎవరైనా నమ్ముతారా? ఇది నా మీద జరిగిందండి. నేను ఆ ఫ్రీక్వెన్సీకి అప్లై చేశాను. డెఫినెట్ గా అది మీకు కూడా చెప్తాను, అది ఎంత వాల్యుబుల్ గా వర్క్ చేస్తుందంటే, ఇమీడియట్లీ నాకు 30 minutes లో రిలీఫ్ ఇచ్చి, ఇప్పటి వరకు నేను డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్క లేకుండా పెయిన్ అనేది రాలేదండి. ఇది అతిశయోక్తే ఉంటుందండి, ఎవరికైనా చెప్పినా కూడా, చెప్పకూడదు కూడా, మన ఎగ్జాగరేషన్ అనుకుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీది. వీలైతే ఇంకా రికార్డెడ్ గా మాకు పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ, నేను డిఫరెంట్ గా నా డివైస్ కూడా చేస్తున్నానండి ఐఓటీ మీద, ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ మీద 2 వేళ్ల మధ్య కూర్చొని ఈ పల్స్ తో పిత్త, వాత, కఫం ఎలా ఉంటుంది, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందని డైనమిక్ గా డాష్ బోర్డ్ తో డిస్ప్లే చేయడానికి ఒక డివైస్ తయారు చేస్తున్నాను మన హీలీతో. అంటే మన అప్పుడు ఫిజికల్ గా చూస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. బిఫోర్ స్టార్టింగ్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఏంటి. నేను ఆల్రెడీ హెల్త్ డివైస్ తయారు చేశానండి ఐఓటీ మీద. అది ఆల్రెడీ బీపీ, షుగర్ ఇవన్నీ ముందు ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది, అలర్ట్ ఏంటి, అదే మనకు మెసేజ్ ఇస్తుంది, చెప్తుంది కూడా డైనమిక్ గా. ఓకే, బిఫోర్ దట్ వన్ యువర్ లెవెల్ ఈజ్ లైక్ దిస్. ఎవ్రీ వీక్ అయ్యేటప్పుడు ప్రోగ్రెస్ గా గ్రాఫ్ కూడా చేస్తుందండి. సో అది కూడా ఒక API ఫ్రీగా పెడదామని, సర్వీస్ టు సొసైటీ, సర్వీస్ టు గాడ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నిజంగా అది అంటే డివైస్ ఎవరి చేతిలో పడుతుందో దాని విలువ, అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క నాలెడ్జ్ బట్టి దాని విలువ ఇంకా పెరుగుతుంది అంటారు.
అదే అండి దీనికి వాళ్ళకి ఒక తెలియాలండి, లేకపోతే దాని యా వాల్యూ లేదండి. యా మీరు ఒక ఫిజిక్స్ లో ప్రొఫెసర్ కాబట్టి హీలీని ఇంత క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేయడం మా అందరికి దాన్ని మళ్ళీ మీరు వివరించడం. నాకు డాక్టర్ ప్రభాకర్ గారు, సుధాకర్ రెడ్డి గారు వీళ్ళు పరిచయం చేశారు మిమ్మల్ని. ఓకే, నేను అది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి గురువులుగా. నాకు ఆరిజిన్ గా డైరెక్షన్ ఇచ్చి చెప్పింది మా డాక్టర్ ప్రభాకర్ గారు అండి. చాలా డాక్టర్ కమ్యూనిటీ మన హీలింగ్ టేకప్ చేశారండి, కాకపోతే వాళ్ళు ఓపెన్ గా ఎక్కడ కూడా రావట్లేదు. బట్ ఫ్యూచర్ లో ఇంకా అవకాశం ఉంది, ఎందుకంటే ఈ రోజు కాకపోయినా ఒక 5 years తర్వాత ప్రతి ఇంట్లో హీలింగ్ అనిపిస్తుంది, అప్పటికైనా ఒప్పుకోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. దీన్ని మైండ్ బాడీ మెడిసిన్ అంటారు సార్, కాంప్లిమెంటరీ ఆల్టర్నేటివ్ మెడిసిన్, CAM, కాంప్లిమెంటరీ ఆల్టర్నేటివ్ మెడిసిన్, నో నీడ్ ఆఫ్ మెడిసిన్. హీల్ ఈజ్ ఎ CAM అంటానండి, కాంప్లిమెంటరీ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ క్యూర్, whereas medicine is a temporary. It is medicine has a side effects. Our device has no side effects. Permanent cure. నమస్కారం సార్. థ్యాంక్ యూ. మీతో మాట్లాడితే టైమే తెలియట్లేదు మాకు. థ్యాంక్స్ అలాట్. ఓకే, సో డాక్టర్ గారు తన చాలా అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఇంకా చాలా పాయింట్స్ వస్తున్నాయి, అవన్నీ మనం నెక్స్ట్ లెవెల్ క్లాసెస్ కూడా చెప్పుకుందాం. సో థ్యాంక్స్ అలాట్ ప్రొఫెసర్ గారు. అలాగే మన డాక్టర్ రవినారాయణ గారు, నెక్స్ట్ ప్రాసెస్లో నేను వెళ్ళే ముందు ఒకసారి మిగతా అంటే మన ఎడిషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఇవన్నీ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే సో చూసారు కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా హీలీ అనేది ఇందులో ఏమేమి ఎడిషన్స్ ఉన్నాయి, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయని చూసే ముందు బేసిక్ ఇక్కడ మీరు చూసినటువంటి హార్డ్వేర్ అయితే ఇప్పుడు నేను పెట్టుకుంది, కానీ ఇదంతా కూడా మీకు సేమ్ ఒకటే ఉంటుంది, కానీ దాంట్లో లోడ్ అవుతున్న ఫ్రీక్వెన్సీస్ బట్టి దాని ఎడిషన్ మారిపోతుంది అనమాట. ఆ విధంగా మనకి ఒక శాంపిల్ ఎడిషన్తో పాటుగా గోల్డ్ ఎడిషన్ అని, హోలిస్టిక్ అని, రెసిడెన్స్ అని, రెసిడెన్స్ ప్లస్ అని, ప్రొఫెషనల్ అని చెప్పేసి మొత్తం దాదాపు మనకి 6 రకాలుగా ఎడిషన్స్ కనిపిస్తాయి. అందులో నేనైతే చెప్పేది ఫండమెంటల్గా అసలు హీలీ అనేది ప్రతి ఇంటికి కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ ఎడిషన్ ఉండాలి అంటే వాళ్ళ కనీసం మినిమంలో మినిమం ఈ గోల్డ్ సైకిల్ అనే ఎడిషన్ ద బెస్ట్ ఎడిషన్ అని చెప్తాను. ఇక్కడ నుంచి వాళ్ళ వెల్ బీయింగ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మొత్తం ఈ గోల్డ్ సైకిల్ ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా 7 రకాలైన ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి. ఈ 7 కూడా ఎన్నో రకాలైన సిస్టమ్స్, బాడీ సిస్టమ్ మీద పనిచేస్తాయి. అందులో ప్యూర్ కానీ అది డిటాక్సిఫికేషన్ సంబంధించి ఉంటుంది, కేర్, ఇమ్యూనిటీ గురించి, తర్వాత బ్యాలెన్స్ అనేది ఫిజికల్ లెవెల్లో బ్యాలెన్స్ మాట్లాడుతుంది, అలాగే బీయింగ్ అనేది కంప్లీట్గా మన ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతుంది, అలాగే ఎనర్జీ, రిలాక్స్, రిలీజ్ ఇలా మనం చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా నేను డివైస్ కనెక్ట్ చేసి కూడా చూపిద్దాం అనుకున్నాను, సమయాభావం వల్ల డివైస్ కనెక్ట్ చేయలేకపోతున్నాను. బట్ నెక్స్ట్ మీటింగ్లో కంపల్సరీ నేను డివైస్ కూడా కనెక్ట్ చేసి ప్రాక్టికల్గా చూపెడతాను. అలాగే ఇంకా మనం ఇన్డెప్త్గా వెళ్తుంటే ఎడిషన్స్ పెరిగే కొద్దీ కూడా మనకి ప్రోగ్రామ్స్ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాం. అందులో మనం ఇంటర్నల్ లెవెల్లో ఉన్న ఆర్గాన్స్ కోసం కూడా కొన్ని ఫ్రీక్వెన్సీస్ స్పెసిఫిక్గా ఉంటాయి. అందులో ఐస్ అని, నర్వ్ అని, ఫ్లెక్సిబిలిటీ అని, సర్క్యులేషన్, పొటెన్సీ, హార్మోన్ కోసం హార్మోన్ ఇంబ్యాలెన్స్, లేడీస్ కోసం మెచ్యూర్ ఉమెన్, అలాగే ఫర్ ఉమెన్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏమంటే ఇంకొంచెం డీప్ లెవెల్లో ఈ యొక్క పేజెస్ అనేది మనం చూడొచ్చు. అందులో మళ్ళీ పేజ్ 2 బయోఎనర్జెటిక్ హార్మనీ 2లో వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మనీ, బ్యాక్టీరియా హార్మనీ, టాన్సిల్ హార్మనీ, లివర్ హార్మనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, అలాగే హెడ్ హార్మనీ, ప్రోస్టేట్ హార్మనీ, లంగ్స్ హార్మనీ, థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మీద సపోర్ట్ అవుతుంది, అలాగే జాయింట్ బోన్స్, సయాటికా నర్వ్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో దీంతో పాటు మనకి మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఇందాక స్టార్టింగ్లో కూడా డాక్టర్ చందన గారు చెప్పారు, బీయింగ్ ఏ సైకాలజిస్ట్ ఆవిడ తన ప్రాక్టీస్లో వాడుతున్నటువంటి ఫ్రీక్వెన్సీస్ క్లయింట్స్ మీద. అందులో ప్రధానంగా చూసుకుంటే ఇన్నర్షన్ సిస్టమిక్, ఏదైతే మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిన పిల్లలకు కానీ వాళ్ళకి మళ్ళీ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసే ఫ్రీక్వెన్సీలు, వాళ్ళ బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కూడా ఉద్దీపన చేస్తుంది. అలాగే ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేది చూస్తాం మనం. ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీ కూడా ఎమోషనల్ వెల్ బీయింగ్. సో అలాగే ఫీల్ గుడ్ సిస్టమిక్ అని, కంటెంట్మెంట్ సిస్టమిక్, కంటెంట్మెంట్ అక్యూట్ అని చెప్పేసి మనకు హ్యాబిట్స్ని సస్టైన్ చేసుకునే దానికి, అలాగే చెడ్డ అలవాట్ల నుంచి తప్పుకునే దానికి కోసం మన ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇన్నర్ యూనిటీ అని, వెల్బీయింగ్ సోల్ అని చెప్పేసి సోల్ లెవెల్లో కూడా ఫ్రీక్వెన్సీస్ని తీసుకురావడం మన అదృష్టం. అలాగే మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ 20 minutesలో
మనం ఈ ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్స్ ద్వారా సెంట్రల్ నర్వ్ సిస్టమ్ని యాక్టివేషన్ చేసుకునే ఫ్రీక్వెన్సీ మనని కామ్ డౌన్ చేయడానికి కూడా చాలా సూతింగ్గా పనిచేస్తుంది. సో ఆ విధంగా మెంటల్ బ్యాలెన్స్ సెక్యూర్ ఫ్రీక్వెన్సీ చూడొచ్చు. అలాగే బాడీ, ఫిజికల్ బాడీ అలాగే మెంటల్ బాడీని కాకుండా ఎనర్జీ బాడీ కూడా అని మనం ఇందాక నుంచి చెప్తున్నాం. అంటే మన బాడీ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ బీయింగ్, అలాగే మన బాడీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ బీయింగ్. ఆ ఎనర్జీ పాత్వేస్లో కూడా ఉన్నటువంటి బ్లాక్స్ని రిలీజ్ చేసుకోవడానికి మనం బయట ఆక్యుప్రెషర్, ఆక్యుపెంచర్ సంబంధించిన టెక్నాలజీని చూస్తున్నాం. అదే టెక్నాలజీ కూడా ఇక్కడ ఫ్రీక్వెన్సీ ద్వారా మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాన్ని నథింగ్ బట్ మెరిడియన్ ఛానల్స్ అని చెప్తాం. మెరిడియన్ 1 and 2లో మనకు ప్రత్యేకంగా కొన్ని ఫ్రీక్వెన్సీలు మనం చూడొచ్చు. అందులో ద బిగ్గెస్ట్ ఫ్రీక్వెన్సీ చాలా మంది తక్కువగా చూస్తున్నారు, అది చాలా పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ, నాకు బాగా ఫేవరెట్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ కాల్డ్ బ్లాడర్. ఎవరైతే డయాబెటిక్లో సఫర్ అవుతున్నారో వాళ్ళు వాడాల్సిన ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ బ్లాడర్ అండ్ ప్యాంక్రియాస్. సో ఇది ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్రీక్వెన్సీలో ఇక్కడ మనం మెరిడియన్లో చూడొచ్చు. అలాగే లివరు, లంగ్స్, సర్క్యులేషన్, స్టమక్ అని చెప్పేసి, నర్వ్ మెరిడియన్ అని, కిడ్నీ అని, లింపాటిక్ సిస్టమ్, బాడీ డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఈ రోజున రెగ్యులరైజ్ చేయడానికి సపోర్ట్ అయ్యేటువంటి ఫ్రీక్వెన్సీ లింపాటిక్ సిస్టమ్. ప్రధానంగా ఈ రోజున మన బాడీలో క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవుతున్నది ఏంటంటే మన యొక్క డ్రైనేజ్ వ్యవస్థ. మన టాక్సిన్స్ని ఎప్పుడైతే బయటికి పంపించట్లేదో బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతున్నాయి. అందువల్ల ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్లో మనకేమంటే శరీరంలో కణాలు, కణుతులు స్టార్ట్ అవుతాయి. అదే క్యాన్సర్ కింద దారితీస్తుంది. సో మన బాడీని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ప్రాసెస్లో ఇలాంటి ఫ్రీక్వెన్సీస్ని మనం రెగ్యులర్గా రన్ చేసుకోవడం ద్వారా మనం మన వెల్ బీయింగ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అలాగే స్పిరిచువల్ లెవెల్లో చక్రాస్ ఫ్రీక్వెన్సీని మనం చూస్తాం. ఇది రెజొనెన్స్ అనేది ఎడిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో మనం స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీలు మూలాధార నుంచి సహస్రకార చక్ర వరకు కూడా ఇక్కడ మన ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో ఆ విధంగా ఏ చక్ర అయితే ఇంబ్యాలెన్స్ అనిపిస్తుందో ఆ చక్రాన్ని మీరు మళ్ళీ ఫ్రీక్వెన్సీ ద్వారా దాన్ని ట్యూన్ చేసుకునే అవకాశం ఇక్కడ కనబడుతుంది. అలాగే పిల్లల కోసం, అలాగే పెద్దవాళ్ళ కోసం మెమరీని ఎన్హాన్స్ చేసుకోవడం, లెర్నింగ్ సిస్టమిక్ లెర్నింగ్ ఎక్యూట్ అని చెప్పేసి పిల్లల్లో ప్రత్యేకమైన వ్యవస్థ, ఆ యొక్క గ్రాస్పింగ్ పవర్ని, అలాగే వాళ్ళ ఎగ్జామినేషన్ టెన్షన్, స్ట్రెస్ని దూరం చేయడం కోసం, చదివింది గుర్తుంచుకోవడం కోసం ఇక ప్రత్యేకమైన లెర్నింగ్ ఫ్రీక్వెన్సీలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది రెజొనెన్స్ ప్లస్ అనే ఎడిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే రెజొనెన్స్ ఎడిషన్లో ఇంకొకటి ఏమంటే ఫిట్నెస్. సో నాకు చాలా ఫేవరెట్ ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్ ఇది. ఇందులో మజిల్ హార్మనీ, స్ట్రెంగ్త్, స్టామినా, వెయిట్ అనే ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా ఈ యొక్క పనిచేస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఒక సర్క్యులేషన్, ఏదైతే మజిల్ టైర్స్ ఏర్పడతాయో అథ్లెట్స్ కానీ వాళ్ళు చేసేటప్పుడు ఆ యొక్క మజిల్ టైర్స్ తొందరగా హీల్ కావడానికి కూడా ఈ సర్క్యులేషన్ అనే ఫ్రీక్వెన్సీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు రెజొనెన్స్లో మనకి పెయిన్ సైకి అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో ప్రత్యేకించి మన లో బ్యాక్ పెయిన్, జాయింట్ టూత్ పెయిన్, అలాగే క్రానిక్ పెయిన్, తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీకి సంబంధించి కూడా ఒక మెంటల్ డిజార్డర్కి సంబంధించిన కూడా ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలు ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే డీప్ లెవెల్లో డీప్ సైకిల్ ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. సో దీంతోపాటు డిఫెన్స్ సంబంధించి బౌండరీ డిఫెన్స్లో దీంట్లో ఇంకొంచెం సటిల్ ఎనర్జీస్ మీద పనిచేయడం కోసం, అలాగే ఎలక్ట్రో సెన్సిటివిటీ, ఎలక్ట్రో స్మాగ్, ఏదైతే ఈ రోజు మన గాడ్జెట్స్ నుంచి పడుతున్న రేడియేషన్ నుంచి కూడా మనం ప్రివెంట్ కావడానికి ఇక్కడ మనకి ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ సెల్ హార్మనీ, ఎలక్ట్రో సెన్సిటివిటీ. నాకు తెలిసి ఈ 2 ఫ్రీక్వెన్సీలు రన్ చేస్తే మనం ప్రివెంటివ్ ఆఫ్ క్యాన్సర్ అని కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే రేడియేషన్కి మనం అగైనెస్ట్గా ఈ ఫ్రీక్వెన్సీలు మనకు పనిచేస్తున్నాయి. అలాగే స్లీపింగ్ సంబంధించి, ప్లానెట్ సంబంధించి, జనరల్ ప్రొడక్షన్ అంటే జనరల్ ఎనర్జెటిక్ షీల్డింగ్ సంబంధించి ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీల్లో ఇక్కడ మనం చెప్పొచ్చు. సో అలాగే జాబ్ స్లీప్ అని చెప్పేసి దైనందిన జీవితంలో ఎవరైతే ఈ వర్క్ ప్రెషర్, వర్క్ లోడ్ పడుతూ దానికి సంబంధించి ప్రెషర్ లోన్ అవుతారో, టెన్షన్ ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఈ జాబ్ అనే ఫ్రీక్వెన్సీలు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రతి వారం మనం ట్రైనింగ్ క్లాసెస్లో చెప్పుకుంటున్నాం. అలాగే బ్యూటీ, ఒక డిజిటల్ బ్యూటీ పార్లర్ మనతో ఉంది, దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ బ్యూటీ పేజ్. అలాగే ఇంకా ద డిజిటల్ ఆయుర్వేద, ఇందాక ప్రొఫెసర్ గారు చెప్తున్నారు వాత కఫ పిత్తాన్ని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళకి డిసీజ్ నుంచి దూరం అవుతారని. సో అలాంటి వాత కఫ పిత్తాన్ని కూడా బేస్ ఆఫ్ ఆయుర్వేద మనం హీలీలోకి, ఈ ఫ్రీక్వెన్సీస్లోకి తీసుకొచ్చాం. అందులో ఇక్కడ కఫ, పిత్త, వాతానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీలతో పాటు కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోరా అనే ఫ్రీక్వెన్సీలు మన బయోజెటిక్ రీబ్యాలెన్స్ సిస్టాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాయి. అలాగే యూనివర్సల్ ఫ్రీక్వెన్సీలో క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, అలాగే జాపర్ ప్రోటోకాల్, ఏవైతే మన శరీరంలో అవసరం లేని ప్యాథోజన్స్ ఉంటాయో ఆ ప్యాథోజన్స్ని కూడా డిస్ట్రాయ్ చేసేటట్టుగా ఇక్కడ మీకు రైఫ్ ఫ్రీక్వెన్సీస్ అటాచ్ అవుతాయి. సో ఆ విధంగా ద పవర్ ఆఫ్ 3 ఫ్రీక్వెన్సీస్లో మనం రైఫ్ ఫ్రీక్వెన్సీస్ని కూడా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్. సో మనం తినే ఫుడ్ కానీ, సప్లిమెంటేషన్ కానీ మన బాడీకి ఈరోజు అబ్జర్వేషన్ కావాలి అంటే సెల్యులర్ వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ బలంగా ఉండాలి.
మరి సెల్యులర్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ బలంగా ఉండాలి అంటే దానికి సంబంధించిన కమ్యూనికేషన్ ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా మన బాడీలోకి పంపించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూసుకుంటే ఈ రోజున చాలా వరకు న్యూట్రిషన్ డిప్లీషన్, అలాగే తినే ఫుడ్ నుంచి న్యూట్రిషన్ వంట పట్టకపోవటం, అంటే తిన్న ఫుడ్ అబ్జర్వ్ కాకపోవడం అనేది ప్రధానంగా చూస్తున్నాం. అదే ఈ రోజు మన రోగాలకి ప్రధాన కారణం కూడా అవుతుంది. అందువల్ల ఈ యొక్క డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ ఏం చేస్తాయి అంటే ఆ అబ్జర్వేషన్ కెపాసిటీని బాడీలో పెంచే దానికోసము మనం భోజనం తినే దాని తర్వాత ఈ ఫ్రీక్వెన్సీ రన్ చేస్తే మనం తినే తిండిలోంచి న్యూట్రిషన్ అబ్జర్వ్ అయ్యే విధంగా ఆ యొక్క సెల్యులర్ సిస్టమ్ని యాక్టివేషన్ చేస్తూ మనకు కనిపిస్తాయి. దీనికి ఇంకా విడివిడిగా మనం చూడొచ్చు. అందులో బ్రెయిన్ న్యూట్రిషన్, ఎయిర్ న్యూట్రిషన్, స్కిన్ న్యూట్రిషన్, హార్ట్కి కావాల్సిన న్యూట్రిషన్, హెడ్ న్యూట్రిషన్, అలా ప్రతి ఒక్క ఆర్గాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పేజ్ 1లో బాడీ గురించి ఉంటుంది, పేజ్ 2లో మెటబాలిజం, పేజ్ 3లో డిటాక్స్ సంబంధించి హార్మోన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, అలాగే పేజ్ 4లో స్పోర్ట్స్కి సంబంధించి వైటాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, పేజ్ 5లో మన కార్డియోవాస్కులర్ సిస్టమ్, అలాగే మెటబాలిజం, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మీద పనిచేసే ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. అలాగే పేజ్ 6లో మెటబాలిజం అండ్ హార్మోన్ సిస్టమ్ వీటి మీద కూడా పనిచేస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకి హీలీ గురించి ఉన్న ఫ్రీక్వెన్సీలు. మరి హీలీతో పాటుగా మన పెద్ద అన్నయ్య ఇక్కడ మనం చూస్తున్నాం, చిన్న డివైస్ తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ డివైస్ వచ్చేసింది. ఇదేంటయా అంటే ఇందాకటి వరకు ఉన్నది మన బాడీకి అయితే, ఇది మన ఎన్విరాన్మెంట్ కోసం ప్రత్యేకించి మనం ఉన్న ఏరియాని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఎక్కడైతే పెడతామో ఆ గదంతా కూడా మనకి ఫ్రీక్వెన్సీస్ వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా దీంట్లో మైండ్ బాడీ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్రీక్వెన్సీస్లో అట్మాస్ఫియర్ ఫ్రీక్వెన్సీ మాడ్యూల్ అని చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు ఇంకా వాటర్ మాడ్యూల్ ఉంది. తాగే వాటర్ని కూడా ఎనర్జైజ్ చేసుకుని తాగే ఫ్రీక్వెన్సీస్ కూడా చూడొచ్చు. వాటర్లో మెమరీ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది సైంటిస్టులు నిరూపించారు, ప్రధానంగా జపాన్ సైంటిస్టులు. అదేవిధంగా మన ఋషులు, యోగులు కూడా వాటర్ని ప్రధాన మూలకంగా వాడేవాళ్ళు ప్రతి దానికి, అన్ని కార్యక్రమాల్లో, అన్ని స్పిరిచువల్ యాక్టివిటీలో. సో వాటర్ ఈజ్ మెయిన్ ఎలిమెంట్. మరి అదే వాటర్ ఎందుకు తీసుకుంటారంటే బికాస్ ఆ వాటర్లో మెమరీ ఫీల్డ్ ఉంది. ఏ ఎనర్జీని మనం, ఏ ఎఫర్మేషన్ మనం వాటర్లో పంపిస్తామో అది అబ్జర్వ్ చేసి మళ్ళీ మనకి అది లోపల తీసుకోవడం ద్వారా లోపల కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. అదేవిధంగా ఆ విధంగా మ్యాగ్ హీలీ వాటర్ ఫ్రీక్వెన్సీస్ మనం చూడొచ్చు. అలాగే మ్యాగ్ హీలీ క్లాసిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి బాడీకి సంబంధించి. అలాగే స్టార్టింగ్లో నేను చెప్పాను డాక్టర్ కరోలినా మెక్మెకెన్. సో మ్యాగ్ హీలీలో ప్రత్యేకమైన మెక్మెకెన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మన బాడీ జాయింట్స్, తర్వాత బోన్స్, అలాగే బ్రెయిన్ హార్మనీ, నర్వ్ హార్మనీ, ఇంకా చెప్పాలి అంటే థాలమస్ హార్మనీ, వేగస్ హార్మనీ. ద బిగ్గెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ ఏంటంటే వేగస్ హార్మనీ. వేగస్ హార్మనీని కూడా యాక్టివేషన్ చేసే ఫ్రీక్వెన్సీలో మనం మెక్మెకెన్లో చూస్తాం. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మరి ప్రోడక్ట్ విషయం చూసుకుంటే ఇక్కడ మనకి ప్రైస్ లిస్ట్ కనబడుతుంది. అలాగే ఈ మంత్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్ లెవెల్ శాంపిల్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఎసెన్షియల్ అని అంటాం, దాంట్లో 23,595 రూపాయలకి వస్తుంది. అలాగే గోల్డ్ డివైస్ ఏదైతే నేను చెప్పానో ద హీరో ఆఫ్ ద ప్రోగ్రామ్ అన్నిటికీ కూడా, అంటే మనకి బేసిక్ లెవెల్లో, ఎంట్రీ లెవెల్లో మనకి ద బెస్ట్ ఫ్రీక్వెన్సీ, ప్రతి ఇంట్లో మినిమం ఉండాల్సిన డివైస్ ద హీలీ గోల్డ్ అని చెప్తాం. ఆ తర్వాత వాళ్ళకి డబ్బులు ఉంటే ఇంకా అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే గోల్డ్ డివైస్లో ఓన్లీ 10 ఉంటాయి ప్రోగ్రామ్స్, కానీ 10 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అది వచ్చేసి 43,560 రూపాయలకి వస్తుంది. అలాగే నెక్స్ట్ లెవెల్ హోలిస్టిక్ ప్రోగ్రామ్, అది వచ్చేసి ఆ ఎడిషన్లో మనకి దాదాపు 60 ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని విలువ 87,000 రూపాయలు. అది ఎంత కూడా లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి కొంటే ఇంటిల్లిపాది వాడుకోవచ్చు. అలాగే రెసిడెన్స్ అని చెప్పేసి మనకి ఇది 4th ఎడిషన్ ఉంటుంది. ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి అప్ టు దాదాపు 90 ప్రోగ్రామ్స్ వరకు మనం చూడొచ్చు. దాంట్లో స్పిరిచువాలిటీ, ఫిట్నెస్, పెయిన్ అన్నీ కూడా ఇంకా డీటెయిల్డ్గా ఫ్రీక్వెన్సీలు మనం చూస్తాం. అంటే ఇక్కడ నుంచి థెరప్యూటిక్ లెవెల్లో మనం ఈ ఫ్రీక్వెన్సీస్ని చెప్పుకోవచ్చు. అందుకనే ఇది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్, అంటే కాస్ట్లీ. అలా అని చెప్తే మరి బెనిఫిట్ వైజ్ చూసుకుంటే సో కాస్ట్ ఎఫెక్టివ్. సో ఆ విధంగా ఇది ఈరోజు ₹1,00,764 రూపాయలకి వస్తుంది. అలాగే 30% ఆఫర్లో ఈ రేటు. ఎంఆర్పి అయితే 1,30,000. మళ్ళీ దాని మీద ఏంటంటే మీకు ఒక బ్యూటిఫుల్ హోల్డ్ చేసుకునే దానికి ఒక క్లిప్ కూడా వస్తుంది. అది ఈ 12 వరకే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ లెవెల్లో రెజొనెన్స్ ప్లస్ డివైస్, అది మామూలుగా ఎంఆర్పి అయితే 2,10,000. ఈ మంత్ ఆఫర్ మనకి 30% ఇవ్వడం వల్ల అది 1,51,890 రూపాయలకి వస్తుంది. దాని మీద బ్యూటిఫుల్గా ఒక కాయిల్ 20,000 రూపాయలు పడుతున్న హీలీ కాయిల్ కూడా ఫ్రీగా వస్తుంది. అలాగే 12 లోపు కన్నా తీసుకుంటే ఒక మన హ్యాంగ్ చేసుకునే డివైస్ కూడా, అంటే కేస్ కూడా వస్తుంది. అలాగే ఫైనల్ ఇంకా చెప్పాలి అంటే ఇక అల్టిమేట్ అనమాట. ఈ అల్టిమేట్ అంటే దీంట్లో లేని ప్రోగ్రామ్ అంటూ ఉండదు. లైఫ్లో ఎప్పటికైనా యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ మనకి అవసరమయ్యాయి. అన్ని రకాలుగా చూసుకుంటే 229 ప్రోటోకాల్స్ తోటి ఇక్కడ మనకి
3,45,000 ఉన్న ప్రొఫెషనల్ హైయెస్ట్ అనమాట. అది 30% ఆఫర్లో మనకి ఈ రోజున 2,42,000కే వస్తుంది. సో ఎవరైతే ప్రొఫెషనల్ ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఒక మ్యాగ్ హీలీ క్లాసిక్ ఎడిషన్ దాదాపు 3 నెలల పాటు ప్రొఫెషనల్గా రన్ అయ్యే ప్రోగ్రామ్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సో అది కూడా ఇప్పుడు మనకి ఫ్రీగా రావడమే కాకుండా ఒక కాయిల్ కూడా ఫ్రీగా వస్తుంది, మళ్ళీ ఒక కేస్ ఫ్రీగా వస్తుంది. ఇది ఈ మంత్లో ఉన్న ఆఫర్స్ అన్నమాట. సో ఇంకా చెప్పాలి అంటే మీరు ఏ ఎడిషన్ అయినా తీసుకోండి, ఆ ఎడిషన్ నుంచి మళ్ళీ మీరు కావాల్సినప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అది మీ యొక్క కెపాసిటీ బట్టి ఉంటుంది. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకుని కానీ ప్లాన్ చేస్తే హై ఎండ్కి వెళ్ళొచ్చు. లేదు డబ్బులు లేవు అన్నా సరే, సపోజ్ లో ఎండ్ అయినా సరే గోల్డ్ సైకిల్తో మీ కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు, మీ వెల్బీయింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఆ విధంగా తర్వాత అమౌంట్ వచ్చినప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు అంటే అల్టిమేట్ ప్రోడక్ట్ అనేది మనం తీసుకొస్తున్నాం, మేడ్ ఇన్ జర్మనీ. సో ఇంకా హైలైట్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా పనిచేసే ఫ్రీక్వెన్సీస్. దీనికి సంబంధించి ఇక లాస్ట్లో ఇక నేను డాక్టర్ రవినారాయణ గారిని ఒకసారి క్లోజింగ్ పిలుచుకొని ఇక ప్రోగ్రామ్ని క్లోజ్ చేద్దాం. ఎస్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మలేశ్వర్ గారు, వండర్ఫుల్ ప్రెజెంటేషన్ అండి. సో చాలా విపులంగా మనకు ఏ రకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో మనకు మలేశ్వర్ గారు పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫైనల్గా ఫ్రెండ్స్, ఇప్పుడు డిసిషన్ మేకింగ్. సో ఒక ఫ్యామిలీలో ఒక డివిజన్ మనం మాట్లాడుకున్నాం. హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం మనందరూ తెలుసు. చాలామందికి ఎప్పుడు సీరియస్నెస్ వస్తుంది హెల్త్ మీద అంటే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆరోగ్యం మీద పనిచేస్తాము. అనారోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యం మీద పనిచేయడం అనేది చాలా తప్పండి. ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యం మీద పనిచేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనము డ్రైవింగ్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటాము, సీట్ బెల్ట్ పెట్టుకుంటాము, అలానే డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాము. సో ఎందుకు అంటే ప్రివెన్షన్. సో ఈరోజు మనం కాపాడుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మొదటి ప్రియారిటీ మనకి ఏమవుతాయంటే ఒక ల్యాండ్, నెక్స్ట్ ఒక బిల్డింగ్, ఒక ఇల్లు, బంగారము, బట్టలు, లగ్జరీస్. కానీ అవన్నీ సంపాదించే వ్యక్తి మనమే బాగుండకపోతే అవన్నీ ఉండి మనకి వేస్ట్. నేను ఒకటే చెప్పగలుగుతాను, మనిషికి మించిన ప్రపంచంలో విలువైన వస్తువు ఇంకొకటి లేదు. ఈ ప్రపంచంలో సృష్టించబడ్డ అన్ని కూడా మనిషే సృష్టించాడు. కానీ మనం లాస్ట్ ప్రియారిటీ ఇస్తామండి. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే మనకే ఇవ్వాలి. ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో 3 రకాలుగా బాడీని సపోర్ట్ చేసే అద్భుతమైనది. ఫిజికల్ అంటే జాగింగ్, వాకింగ్, స్విమ్మింగ్ చేస్తే మనందరం ఆరోగ్యంగా ఉంటామని మనందరూ తెలుసు. చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చేయలేకపోతున్నాం. వాళ్ళకి ఈ డివైస్ రెడీగా ఉందండి సపోర్ట్ చేయడానికి. కొంతమంది మెడిటేషన్ చేస్తుంటారు, ప్రాణాయామం చేస్తుంటారు. చేసేవాళ్ళు ఉంటే అద్భుతం, చేయలేని పరిస్థితి ఉంటే, చేయలేకపోతుంటే ఇది అద్భుతంగా సపోర్ట్ చేస్తుందండి. మెంటల్ లెవెల్లో, సైకలాజికల్ లెవెల్లో మనకు వచ్చే డిజార్డర్స్కి. మూడోది స్పిరిచువల్ లెవెల్లో. స్పిరిచువల్ లెవెల్ అంటే పూజలు, పునస్కారాలు, ఆధ్యాత్మికత. అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అద్భుతం అండి. చేయలేని పరిస్థితి ఉంటే దీంతో మనం చేయించుకుంటున్నాం. 3 కలిపి చేస్తే ఎలా ఉంటుంది? 3 కలిపి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 కలిపి రోజు చేసే అవకాశం ఎంతమందికి ఉంది అంటే చాలా తక్కువ మందికి అండి. నాట్ ఈవెన్ 1 to 2% అని చెప్పగలుగుతాం ప్రపంచం మొత్తం మీద. ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో 3 రకాలుగా మన బాడీని ఫ్రీక్వెన్సీస్తో బ్యాలెన్స్ చేసే అద్భుతమే ఈ డివైస్ అండి. ఎవరు జాగింగ్, వాకింగ్ వాళ్ళే చేసుకోండి, ఎవరి స్విమ్మింగ్, ప్రాణాయామం, ఎవరి మెడిటేషన్స్, ఎవరి పూజలు వాళ్ళే చేసుకోండి. కానీ 3 కలిపి చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు అద్భుతమైన డివైజే ఇది అండి. ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి, ఉతుక్కోలేకపోతే ఏం చేస్తున్నామండి? వాషింగ్ మిషన్ ద్వారా ఉతికించుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన బాడీ యొక్క సెల్ యొక్క వాషింగ్ మిషన్ అనుకోండి. మన బాడీలో సెల్స్ ఎప్పుడప్పుడు వాష్ చేసుకొని, ఫ్రెష్ చేసుకొని, ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకునే అద్భుతమైన ఈ హీలీ డివైస్ అండి. ప్రతి ఇంట్లో ఉండాల్సిందండి. ఇవాళ కాకుండా ఇంకో 1 yearకో, 2 yearsకో, 3 yearsకో, 5 yearsకో, ఈవెన్ 10 yearsకో మీ ఇంటికి రావడం మాత్రం ఖాయం. మొదట్లో మనకు మొబైల్ వచ్చినప్పుడు ఏమన్నామండి? టీవీ వచ్చినప్పుడు ఏమన్నాం? అమ్మ అంత లగ్జరీ వస్తువా, అంత కాస్ట్లీ పెట్టి ఎవరికి ఉంటారు, మనకేం అవసరం అనుకున్నాం. ఈరోజు టీవీ లేని ఇల్లు లేదు, మొబైల్ లేని ఇల్లు లేదు. ఇది మనందరం చూస్తున్నాం. అంటే నెసెసిటీ, అవసరము ఇన్వెన్షన్ కింద మారుతుంది, ఇన్వెన్షనే మన నెసెసిటీగా మారుతుంది. అయితే ఈరోజు ఇది లగ్జరీ అనిపించవచ్చు, కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చు, నేను తప్పని పట్టట్లేదండి. ఎస్, అఫ్ కోర్స్ కొంచెం కాస్ట్లీయే.
అయినా సరే ఒక అనారోగ్య సమస్యకి మనము ఎన్ని రకాల అమౌంట్స్ స్పెండ్ చేస్తున్నాము, అన్ని రకాల అనారోగ్య సమస్యలకి జీవితంలో ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఎంటైర్ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఇంత అమౌంట్ పెద్ద విషయం కాదండి. జస్ట్ మన థాట్ ప్రాసెస్. అదేవిధంగా ఈ డివైస్‌కి గ్యారంటీ కూడా ఉందండి. టెన్షన్ పడకండి. ఫైనల్‌గా అందరికి వచ్చే డౌట్ ఏందో తెలుసా? మల్లేశ్వర గారు, రవి గారు చాలా బాగా చెప్పారు. ప్రొఫెసర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా విన్నాం. కానీ నిజంగా రిజల్ట్ వస్తుందా అనే డౌట్ మాత్రం ఇప్పటికి కూడా మీలో ఉంది. నేను ఒప్పుకుంటాను. అయితే నేనేమంటున్నానంటే నిజంగా రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఎంతమంది వాడిరు, ప్రపంచం మొత్తానికి రిజల్ట్ వచ్చింది. అయినా నేను ఒప్పుకోను అనే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రపంచం మొత్తానికి రిజల్ట్ వచ్చినా ఒప్పుకోకండి. కానీ మీకు రిజల్ట్ వస్తే మాత్రం మీరు ఒప్పుకోండి. మరి మీకు రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? దానికి ఒక అవకాశం కంపెనీ ఇచ్చింది మీకు. ఆ అవకాశం ఏంటంటే డివైస్ ఆర్డర్ పెట్టండి. మీ ఇంటికి వస్తుంది. కొత్త పీసే వస్తుందండి. 14 రోజులు వాడండి. 14 రోజులు మీకు రిజల్ట్‌కి కంపెనీ గ్యారంటీ ఇచ్చింది. మనీ బ్యాక్ పాలిసీ ఇచ్చింది. ఆ మనీ బ్యాక్ పాలిసీ ఏంటంటే మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా సరే ఈ డివైస్ కొనుక్కొని కరెక్ట్‌గా 14 డేస్ వద్దండి. 10 డేస్ అని నేను చెప్తున్నాను. 10 రోజులు ఏదో ఒక ఫ్రీక్వెన్సీ కంటిన్యూగా వితౌట్ బ్రేక్ వాడండి. ఎక్స్‌పెరిమెంట్ చేయండి మీ బాడీ మీద. ఎక్స్‌పెరిమెంట్ అంటే డివైస్ ఓపెన్ చేసి ఏముందో చూడకండి. ఫ్యాన్ ఎవరు కనుక్కున్నారో తెలవదు. ఫ్యాన్‌లో ఏముంటుందో తెలవదు. ఫ్రిడ్జ్ ఎవరు కనుక్కున్నారో తెలవదు. ఫ్రిడ్జ్‌లో ఏముంటుందో తెలవదు. ఏసీ ఎవరు కనుక్కున్నారో తెలవదు. ఏసీ లోపల ఏముంటుందో తెలవదు. కానీ అవన్నీ మనం వాడుతున్నాం. చాలా మంది ఎక్స్‌పెరిమెంట్ అనగానే దాన్ని ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఇన్వెంట్ చేయకండి మీరు. 26 సంవత్సరాలు ఆల్రెడీ ఒక ఆయన జీవితం పోగొట్టుకున్నాడు. మళ్ళా మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్‌పెరిమెంట్ చేయడం అంటే ఏంటంటే దీని యొక్క రిజల్ట్ ఎక్స్‌పెరిమెంట్ చేయండి. అది గొప్పతనం అండి. లేదా ఇలాంటి ఇంకొక టెక్నాలజీని ఇన్వెంట్ చేయండి. ఇంకా గొప్పతనం అండి. మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తాం. అయితే ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే మన బాడీ మీద ఈ డివైస్‌ని పెట్టుకొని నిజంగా ఇది పనిచేస్తుందా లేదా ఎక్స్‌పెరిమెంట్ చేయండి. దానికి మీరు చేయాల్సిన పనేంది? మీకు షుగర్ ఉందనుకోండి షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మైగ్రేన్ ఉన్నవాళ్ళు మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. కోల్డ్ ఉన్నవాళ్ళు కోల్డ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. గ్యాస్ ఉన్నవాళ్ళు గ్యాస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. నిద్ర పట్టని వాళ్ళు నిద్ర ప్రోగ్రామ్ పెట్టుకోండి. టెన్షన్ ఉన్నవాళ్ళు టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. స్ట్రెస్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. పిల్లలు చదవకపోతే లెర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. చదివింది గుర్తుంచుకోకపోతే మెమరీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. యూరిన్ కంట్రోల్ లేకపోతే బ్లాడర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఇవన్నీ ప్రోగ్రామ్సే. మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రాబ్లమ్సే. సపోర్టింగ్‌గా ఈ డివైస్‌ని పెట్టుకొని చూడండి. మీ మందులు మానేయకండి. మీరు ఏ మందులు మానొద్దండి. మీవి యాజ్ ఇట్ ఈజ్ వాడుకుంటూ దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే నిజంగా ఈ డివైస్ పనిచేస్తుందా లేదా ఫస్ట్ ఎవరు చెప్తారండి మీకు? ఎవరు చెప్తారు? మీ బాడీ మీకు చెప్తుంది. యెస్. ఇది రిజల్ట్ ఉంది అని తేడా వచ్చింది అనేది మీ బాడీకి తెలుస్తుంది. ఎన్ని రోజులు తెలుస్తుందంటే 10 డేస్ చాలండి. 10 డేస్‌లో రిజల్ట్ అనిపించిందనుకోండి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. క్యూర్ అవ్వదండి. కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. 10 డేస్ తర్వాత. అసలు ఏ రిజల్ట్ అనిపిస్తలేదు. మీకు అసలు ఏ తేడా కూడా అనిపిస్తలేదనుకోండి. సింపుల్ అండి. ఏం టెన్షన్ పడకండి. మీ మనీకి ఎక్కడ పోలేదు. మీ డబ్బులు ఎక్కడ పోలేదు. మీరేం చేయండి అంటే ఈ డివైస్ మళ్ళీ రిటర్న్ కంపెనీకి పంపించేయండి. నయా పైసాతో సహా అంటే ఇంక్లూడింగ్ కొరియర్ చార్జెస్‌తో సహా కంపెనీ టోటల్ మనీ మీకు అకౌంట్‌లోకి పంపించేస్తుంది. ఏ అకౌంట్‌లో నుంచి మీరు ట్రాన్స్‌ఫర్ చేశారో అదే అకౌంట్‌లోకి మీకు ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఇంకేం గ్యారంటీ కావాలండి? ఇంతకు మించి ఎవరు గ్యారంటీ ఇవ్వగలుగుతారు? యెస్. రిజల్ట్‌కి కూడా గ్యారంటీ ఉంది. రిజల్ట్ వస్తే కంటిన్యూ. రిజల్ట్ లేకపోతే మనీ బ్యాక్. అవునండి. ప్రపంచం మొత్తం రిజల్ట్ వచ్చిందే కావచ్చు గాక. మీ ఒక్కరి రిజల్ట్ రాకపోవచ్చు. నేను కూడా ఒప్పుకుంటాను. రాకపోవచ్చేమో. మీరు సెపరేట్ ఏమో. ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా. నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో దీంట్లో మాత్రం వండర్స్ మేము ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామండి. అలాంటి అద్భుతంలోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇంకొక మాట ఇక్కడ యాడ్ చేస్తాను. ఎవరైతే ఈ డివైస్ మీరు ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారో దయచేసి ఫేక్ వెబ్‌సైట్‌లు చాలామంది ఏం చేస్తున్నారంటే దీంట్లో ఈ హీలీ అనే డివైస్ హైయెస్ట్ సేల్స్‌లోకి వెళ్ళిపోయిందండి. చాలామంది కొనుక్కుంటున్నారు. కాబట్టి మనకుండే సహజమైన లక్షణం నెట్‌లోకెళ్ళి చెక్ చేసి ఇంకేమైనా తక్కువకు దొరుకుతుందా? ఇంకేమైనా తక్కువకు దొరుకుతుందా? అని చూస్తుంటాం. అలా ఫేక్ వెబ్‌సైట్‌లలో రకరకాల ఆఫర్‌లు పెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మోసం చేస్తున్నారు. అలాంటి వెబ్‌సైట్‌లలో మీరు పేమెంట్ చేస్తే కంపెనీకి ఎటువంటి బాధ్యత ఉండదు. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొంటే మాత్రమే మీకు వారంటీ వర్తిస్తుంది. మీకు ఇన్వాయిస్ వస్తుంది. మీకు గ్యారంటీలు ఉంటాయి. వేరే వెబ్‌సైట్‌ల ద్వారా కొనుక్కుంటే గ్యారంటీ ఉండకపోవచ్చు. అసలు డివైసే మీకు రాకపోవచ్చు. దానికి కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది మీరు దయచేసి అందరూ అబ్జర్వ్ చేయండి. అయితే కంపెనీ వెబ్‌సైట్‌లోనే మీరు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? అంటే ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్‌కి ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళ ద్వారా లింక్ తీసుకోండి.
ఆ లింక్ ద్వారానే మీరు డైరెక్ట్ కంపెనీకి ఆర్డర్ పెట్టుకోండి. తద్వారా మీకు ఈ వారంటీ, రిటర్న్ మనీ బ్యాక్ పాలసీ ఇవన్నీ మీకు వర్తిస్తాయి. ఇది గమనించుకోగలరు. అండ్ కంక్లూజన్‌లో ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్‌కి ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఒక్క ఫోన్ చేసి ఒక థాంక్స్ మాత్రం చెప్పండి. ఎందుకంటే ఇవాళ కాకపోతే, రేపు కాకపోతే ఇంకో సంవత్సరానికన్నా ఈ డివైస్ మీ జీవితంలో ఉపయోగపడబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మైగ్రేన్ ఉండొచ్చు. లేదా మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో మైగ్రేన్ ఉండొచ్చు. లేదా మీకు కావాల్సిన వాళ్ళ ఇంట్లో మైగ్రేన్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి సొల్యూషన్ లేకపోవచ్చు. ఏమో ఈ డివైస్ వాడి వాళ్ళ మైగ్రేన్ క్లియర్ అయిందనుకోండి. అంతకన్నా ఇంకా మించిన పనేముందండి. స్వయంగా మనకు మనం హెల్ప్ చేసుకుంటాం. సొసైటీకి కూడా మనం హెల్ప్ చేయబోతున్నాం. అలాంటి ఒక అద్భుతం ప్రతి ఇంట్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని భావిస్తూ, నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఓవర్ టు మల్లేశ్వర గారు. థాంక్ యూ అండి. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ యొక్క వాల్యుబుల్ టైంని ఈరోజు మాతో ఇలా స్పెండ్ చేసినందుకు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత ఓపికగా మీరు చివరి వరకు కూడా ఉన్నారు. నిజంగా మీరు వినటం అంటే వినటం కాదు. ఈ నాలెడ్జ్‌ని మళ్ళీ మీరు ట్రాన్స్‌ఫర్ చేయడానికి బహుశా మీ యొక్క మైండ్ మీకు ఆ యొక్క శక్తిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో, ఎందుకంటే హీలీ అనే టెక్నాలజీ నేను చూసిన 3.5 సంవత్సరాల క్రితం వేరు. ఈరోజు వేరు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇది పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. అలాగే మేము స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు జస్ట్ ఒక 5 కంట్రీలు ఉన్నటువంటిది ఈ రోజున 64 దేశాలకు ఎక్స్‌పాన్షన్ అయిందంటే ప్రొడక్ట్‌లో అంత ఎఫిషియన్సీ ఉంది. అండ్ మోరోవర్ మీరు హీలీ కొన్న తర్వాత మీరు అంటే హీలీని ప్రాపర్‌గా వాడుకోవడం ఎలా అని చెప్పేటువంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రతి గురువారం మేము చేపడతాం. మాకంటూ ఒక హీలీ కమ్యూనిటీ ఉంది. ఈ కమ్యూనిటీలో అందరూ మెంబర్స్ అందులో ఇన్వాల్వ్ అవుతాం. ప్రతి వారం కూడా మళ్ళీ గురువారం నాడు కలుసుకొని హీలీ పట్ల ఇంకా లోతుగా అధ్యయనం చేయడం ఎట్లా, అంటే ఎలా స్టడీ చేయాలి, ఏ ఫ్రీక్వెన్సీలు ఎలా పనిచేస్తాయని చెప్పేదానికి కూడా మళ్ళీ డాక్టర్ రఘు గారు మన ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ ఆయన, అలాగే ఇందులో ఉన్న నిష్ణాతులు కొంతమంది ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరూ కలిసి మీకోసం మేము పనిచేస్తూ ఉంటాం ప్రతి వారం కూడా. అందువల్ల హీలింగ్ నిర్భయంగా మీ లైఫ్‌లోకి తెచ్చుకోండి. సో, మళ్ళీ మనం నెక్స్ట్ మీటింగ్స్‌లో ఐదర్ గురువారం అండ్ ఆల్సో సాటర్డే ఈ రోజులో కలుసుకుందాం. అప్పటి వరకు మీ అందరికీ కూడా ఫ్రీక్వెన్సీ శుభాభినందనలు. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గుడ్ నైట్. సీ యూ. బై బై. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ డాక్టర్ గారు.